శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఆధ్యాత్మిక చదువులో భాగముగా మన గూర్చి మనం తెలుసుకోవటానికి, మన యొక్క సంపూర్ణతను మనం గ్రహించటానికి రోజు శీర్షికల రూపంలో చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది కేవలం మనను మనం మంచి మార్గంలో నడుపుకోవటానికి మాత్రమే. ఇక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, జాతి మత విభేదాలు ఇటువంటివి ఏమీ ఉండవు. మొత్తంగా మానవ జాతి అంటే మనుషులందరూ ఒక జాతి, ఇది భూమి మీద ఉన్నది. అలాగే వృక్ష జాతి, జంతు జాతి, ఇంకా జడ పదార్థములుగా కొండలు, గుట్టలు, నదులు, సముద్రములు, గ్రహములు, గోళములు ఇవన్నీ విశ్వంలో ఉన్నాయి. సరే, భూమి మీద మనకు కొన్ని కనబడుతున్నాయి. మిగిలిన వాటి గురించి మనకి తెలియదు, అవసరం కూడా లేదు. కానీ మనం ఇక్కడ 100 సంవత్సరములు జీవిస్తాం. ఒక 10, 20 అటు ఇటు అవ్వచ్చు. కానీ ఒక సుదీర్ఘమైనటువంటి 100 సంవత్సరాల జీవితం మానవుడు ఇక్కడ జీవిస్తాడు. అయితే మిగిలిన జీవరాశులతో పోల్చుకుంటే, లేదా విశ్వములో ఉన్నటువంటి మనకు తెలిసినంత వరకు, ఈనాటికి మనం తెలుసుకున్నంత వరకు, విశ్వంలో ఉన్న ఏ ఇతరమైనదైనా అంటే జంతువులు కావచ్చు, వృక్షములు కావచ్చు, జడ పదార్థములుగా మనం భావించుకుంటున్నటువంటి ఏవైనా కావచ్చు, మానవుని మేధాస్థాయికి సరితూగి లేవు. అంటే మానవ శరీర నిర్మాణములో మానవునికి శారీరక బలం అధికంగా లేకపోవచ్చు. మనిషి కంటే ఒక ఏనుగుకి అధికమైన బలం ఉండొచ్చు, మనిషి కంటే ఒక పులికి అధికమైన బలం ఉండొచ్చు, మనిషి కంటే ఒక సింహానికి అధికమైన బలం ఉండొచ్చు, అనేక జంతువులకు అధికమైన బలం ఉండొచ్చు. ఇక్కడ విషయం జ్ఞాన బలము. మానవుడికి ఉన్నది ఏంటంటే జ్ఞాన బలం. అంటే ఆలోచించగలిగిన శక్తి మిగిలిన అన్నిటికంటే ఎక్కువ ఉంది. అందుకని ఆలోచనతో శారీరక బలంలో తనకంటే అధికమైన అన్నింటినీ కూడా అధిగమించి జీవించగలుగుతున్నాడు. మీరు ఒక జంతు ప్రదర్శనశాల జూకి వెళ్తే అన్ని రకాల జంతువుల్ని అందులో పెట్టాడు మనిషి పట్టుకున్నాడు, పెట్టాడు. అది మనిషి మేధాశక్తి. దీన్ని ఎలా నియంత్రించవచ్చు అని. అలాగే భూమి మీద ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి అంటే భూమి, గాలి, నీరు, తేజస్సు లేదా నిప్పు, ఆకాశము, మనకి ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఈ భూభాగంలో, మనం జీవిస్తున్న భూభాగంలో ఉన్న వనరులు, వసతులు అంటే నీటి నుంచి కానీ, భూమి నుంచి కానీ, వృక్షాల నుంచి కానీ, మొత్తం ప్రకృతి నుంచి ఉన్న వనరులు, వసతుల్ని తనకు అనుకూలంగా మలుచుకొని ఒక మానవ లోకాన్ని నిర్మించుకుంటూ అలా సాగుతూనే ఉంటాడు. అదే నాగరికత పేరుతో, ప్రజ్ఞ, తెలివి పేరుతో అనేక రకాలు తయారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం ఆకాశంలో విమానాలు ఎగరేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు మనిషి కాలినడకన నడిచాడు, జంతువులా కలిసి బ్రతికాడు. అంటే ఇది మనం కొంచెం చెప్పుకోకపోతే మానవ స్థాయిలో జ్ఞానము అంటే జ్ఞాన ఎదుగుదలకు చిహ్నం ఇది. మానవుడికి మిగిలిన జంతువులు, జీవరాశులు, ప్రకృతి అంతా కూడా అలాగే ఉండిపోయింది. ఏది ఎక్కడుందో అలాగే ఉంది, అది ఎలా సాగుతుందో అలాగే ఉంది, మొదటి నుంచి ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు చెట్లు మొదటి నుంచి ఎంతో అంతే. అంటే మానవుడు చెట్లను ఏమన్నా మళ్ళీ డెవలప్ చేస్తే తప్ప, మానవుడే చెట్లను కూడా డెవలప్ చేశాడు. అంటే చెట్లలో హైబ్రిడ్లు తయారు చేశాడు, ఎక్కువ పంటను ఉత్పత్తి అయ్యేలా తయారు చేశాడు. ఆ విత్తనాలను అనేక రకాలుగా మార్పులు, చేర్పులు చేశాడు, కలగలుపులు చేశాడు. ఇదంతా మళ్ళీ మానవుడు ప్రజ్ఞే. మిగిలిన సృష్టి యథాతథంగా ఎప్పటి నుంచి అయినా ఉండనివ్వండి, ఎప్పటి వరకైనా ఉండనివ్వండి, అంతే యథాతథము. ఈ విషయం తెలుసుకోవాలి. అయితే మానవుడిలో ఉన్నటువంటి ఆ జ్ఞాన సంపద, మేధాశక్తి ఏదుందో అది
మొట్టమొదటి మానవుడు ఎలా ఉన్నాడంటే జంతువులన్నీ ఎలా ఉన్నాయో ప్రకృతిలో అలాగే ఉన్నాడు. ఆ ప్రకృతితో కలిసిపోయి మమేకమైపోయి తాను కూడా ఆ కొండల్లో, గుట్టల్లో, నదుల్లో, సముద్రాలు వీటి పక్కలమ్మటే అన్ని జంతువులు ఎలా బతుకుతాయో అలాగే బతికాడు. ఏ గుహల్లో నిద్రపోయాడు, చెట్ల కొమ్మల మీద నిద్రపోయాడు. అడవుల్లో జంతువులతో పాటు జంతువుల్లాగానే బతికారు. అక్కడ నుంచి ఈరోజు మనం జీవిస్తున్నటువంటి మానవ లోకపు నాగరిక జీవితం అంటే ఇక్కడ మనకి ఏ ప్రమాదం, జంతు ప్రమాదం అసలు లేదు, మొత్తం మానవ లోకమేది. కానీ ఒకప్పుడు మనిషి అంటే ఊరికనే మనం మాటకు మాట్లాడుకుంటాం ఆదిమ మానవుడు అని. ఆదిమ మానవుడు అన్నప్పుడు మొదటి మానవుడు అంటే మొదటి మానవుడు అన్నప్పుడు మొట్టమొదటి మనిషిని కాదు, తనలో మేధస్సును కొంచెం కొంచెం పెంచుకుంటూ వచ్చాడు మనిషి. జ్ఞానశక్తిని ఉపయోగించుకుంటూ వచ్చాడు కొంచెం కొంచెం. అది ఇంకా మొదట్లోనే తాను ఉన్నప్పుడు, జంతువులతోనే కలిసి ఉన్నప్పుడు, అడవిలోనే ఉన్నప్పుడు అది ఆదిమ మానవుడు అంటే. మనిషి ఇంకా ఇళ్ళు నిర్మించుకోలేదు. కానీ ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అన్నింటితో పాటు, జంతువులన్నింటితో పాటు మనిషికి కూడా ఒకటే. కాబట్టి చెట్ల కొమ్మల పైన ఎక్కడో సేఫ్టీగా పైన జాగ్రత్తగా నిద్రపోయాడు, లేదా గుహల్లో ఎక్కడో నిద్రపోయాడు. జంతువుల నుంచి తనను తాను నిరంతరం రక్షించుకోవాలి. ఎందుకంటే అడవిలో జంతువుల మధ్య ఒక జీవిగా ఉన్నాడు. మొత్తం అడవులే, వాటిలో జంతువుల మధ్య తాను కూడా ఒకడు. ఎన్ని జంతువులు ఉన్నాయి? అనేకము. అందులో తనకు అందుబాటులో ఉన్న సాధు జంతువులను తిని తాను మాంసాహారిగాను మారాడు. ఆ చెట్లకుండి తినగలిగిన వాటిని తిని శాకాహారిగాను ఉన్నాడు. అలా గడుపుతున్నటువంటి జీవితం నుంచి అంటే ఒక్కసారి ఆలోచించండి, ప్రతిరోజు జంతువుల మధ్య తనను తాను రక్షించుకుంటూ రాత్రి పగలో బ్రతకాలంటే అసలు ఎలా ఉంటుంది ఆ జీవితం అని. అక్కడ నుంచి జ్ఞాన అభ్యుదయం ఇవాళ మనమున్న జీవిస్తున్నటువంటి ప్రపంచం, మానవ లోకం, మానవ ప్రపంచం. ఇక్కడ మొత్తం మీకు మనుషులే కనపడతారు. ఒకవేళ జంతువులు కనపడితే అవన్నీ ఇళ్లలో మనుషులు పెంపుడు జంతువుల్లో ఉంటాయి అంతే. అంటే మనం అనుమతించాం. రోడ్ల మీద వీధి కుక్కలు కనపడవచ్చు, అనుమతించాం అవి ఉండని అని. ఆవులు, గేదెలు ఇటువంటివన్నీ మనం ఉపయోగించుకుంటున్నాం. కొన్ని కుక్కలను, కొన్ని జాతుల పక్షుల్ని, ఇటువంటి వాటిని మనుషులే పెంచుకుంటున్నారు. అంటే ప్రమాదం లేకుండా మనిషి అనుమతించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికి ఏదైనా ఈ చెట్లు పుట్లలో మనకి పొలాలు, పంటలు ఉన్నాయి కాబట్టి మారుమూల ప్రాంతాలలో పాములు లాంటివి కనపడుతూ ఉండొచ్చు. సిటీల్లో అయితే అవి కూడా కనపడవు. వాటిని చంపేస్తారు చాలా తక్కువ. అంటే ఒక మనిషి రాత్రి నిద్రపోతున్నప్పుడు కానీ, మెలకువ వచ్చినప్పుడు కానీ జంతువుల నుంచి ముందు అసలు తనను రక్షించుకుంటూ బతకాల్సినటువంటి స్థితి నుంచి హాయిగా తలుపులేసుకుని నిద్రపోయి మళ్ళీ హాయిగా లెగిసి తను మానవ ప్రపంచంలో ఏ బాధ లేకుండా, ఏ భయము లేకుండా స్వేచ్ఛగా తిరగగలిగినటువంటి స్థాయికి వచ్చినటువంటి లోకం మంది ఇప్పుడు. ముందు దీన్ని ఆనందించండి. ఇది మానవ మేధస్సు చేసుకున్నది. ఇది జ్ఞానం యొక్క ఆశీస్సు మనలోనే ఉంది. మన పట్ల మనకు మనమే ఇచ్చుకున్న అద్భుతమైన ఆశీస్సు మానవ లోకం మనం నిర్మించుకుంది. ఒక్కసారి మీరు జంతులోకాన్ని ఊహించి చూడండి. మొత్తం చెట్లే ఉంటే, మొత్తం ఆ అడవుల్లోనే మనం కూడా ఉంటే, మన చుట్టూ భయంకరమైనటువంటి రకరకాల క్రూర మృగాలుంటే, వాటన్నింటి నుంచి మనం రక్షించుకుంటూ ఎక్కడ పడుకోవాలి? చెట్టు కొమ్మ మీద ఎలా పడుకుంటావు? అలాగే పడుకున్నాడు. గుహల్లో ఎలా దాక్కుంటావు? గుహల్లో కూడా అనేకం ఉంటాయిగా, కానీ అలాగే పడుకున్నాడు. అలా అనేక తరాలు గడిచినాయి. అక్కడి నుంచి నిదానంగా మనిషి డెవలప్ అవడం మొదలుపెట్టాడు. చిన్న చిన్నగా భూమి మీద ఉన్న వనరులు, వసతులు, చిన్న చిన్న ఇళ్ళు నిర్మించుకోవటం మొదలుపెట్టాడు. చిన్న చిన్న గూడాలుగా, అంటే ఒక గ్రూపు. గూడెం అంటే ఏం లేదు, ఒక సమూహం. కొంతమంది కలిసి ఒక చోట ఇళ్ళు నిర్మించుకొని, ఆ ఇళ్ళు కూడా ఏంటి, మట్టి గోడలే, మట్టి ఉంది, నీళ్లు మట్టి కలిపి పొలలు పెట్టి దానికి మట్టిని పామి కర్రలు తెచ్చుకొని పాతి అలా మట్టి గోడలతో ఇళ్ళు నిర్మించుకున్నారు. పైన పైకప్పు కింద ఆల్రెడీ దొరుకుతున్నాయి తాటాకులు, గడ్డి, ఇవన్నీ ప్రకృతిలో ఉన్నాయి. వాటిని వినియోగించుకొని అలా ఆలోచన మొదలుపెట్టాడు. ఫస్ట్ అలా ఆలోచన మొదలుపెట్టాడు. అక్కడి నుంచి నిదానంగా అడవుల్లో ఉన్నటువంటి కొన్ని రకాల మొక్కలు, అవి
గాలికి కదిలి కొమ్మ కొమ్మ రాసుకొని నుప్పు రావటం చూశాడు. రాయి రాయి కొట్టి నుప్పు సృష్టించాడు. ఇప్పుడు ఆరణి అంటారు, కొన్ని రకాల కొమ్మల్ని అంటే ఆ రకపు చెక్కల్ని రుద్దితే నొప్పి వస్తుంది. ఇప్పుడు కూడా యజ్ఞయాగాదులు హోమాలు అవి చేసేవాళ్ళు కొన్ని ఆ టైపు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా ప్రకృతిలో జరుగుతున్న వాటిని గ్రహిస్తూ, ఉన్న వాటిని గ్రహిస్తూ, ఉన్న ప్రకృతి శక్తులను గ్రహిస్తూ దాన్ని తనకు అనుకూలంగా ఎలా మలుచుకోవచ్చు అనేటువంటి ప్రయత్నంలో ఇవాళ మనం జీవిస్తున్న అద్భుత లోకం ఇది. ఇంక చెప్పాలంటే కేవలం దీన్ని మానవ లోకం అనకూడదు, ఇది కేవలం మానవ మేధోలోకం, జ్ఞానలోకం. మనిషి తన కోసమే నిర్మించుకున్న లోకం. ఎంత హాయిగా ఉన్నాం. లేదా మన చుట్టూ పులులు, సింహాలు, ఏనుగులు, పాములు, రకరకాల వింత వింత విష జంతువులు, క్రూర జంతువులు, వాటి మధ్య అడుగులు బతకాలంటే అసలు ఆలోచించండి ఎలాంటి జీవితం అయ్యి ఉంటుంది అది. అటువంటి జీవితం నుంచే వాళ్ళు అసలు జస్ట్ మన ప్రయత్నం కేవలం ధనము అంతే. మనం బుర్రలు పాటు చేసుకొని, పిచ్చెక్కిచ్చేసుకొని, కోరికలు పెంచేసుకొని, అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని, అందరితో పోల్చేసుకొని, ప్రపంచంలో కనపడుతున్న అన్నిటినీ నేను పొందేసి నాకు అవసరం ఉన్నా లేకపోయినా నా ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే ఆ పిచ్చకు అంతులేదు. కానీ ఒక్కసారి వెనకటి జీవితానికి వెళ్ళి మనిషి ముందల బతికాడు, మీరు చరిత్ర చదివితే వస్తుంది. అసలు మానవుడు ఎక్కడ మొదలయ్యాడు అంటే అడవిలో జంతువుల మధ్య జంతువులా మొదలయ్యాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు అందుకే మహాత్ములు. అంటే జంతువులన్నింటిలో నరుడు అనేటువంటి జన్మ రావటం అసాధ్యము అన్నారు. అలా వచ్చిన మానవుడు ఆ జంతువుల నుంచి తనను రక్షించుకోవడానికే 24 hours ఎంతో శ్రమ పడతా ఉండుంటాడు. సామాన్యమైన జంతువులు కాదు కదా చుట్టూ ఉన్నవి. ఇప్పుడు కూడా ఎంత భయంకరమైనవి. ఇప్పటికీ కూడా మారుమూల ప్రాంతాలలో అనేక చోట్ల ఏనుగులు వచ్చి దాడులు చేస్తూ ఉంటాయి ఊళ్ళ మీద. అనేక చోట్ల పులులు, సింహాలు దాడులు చేసి మనుషుల్ని చంపేస్తూ ఉంటాయి మారుమూల అటవీ ప్రాంతాలకు దగ్గర ఉన్నటువంటి గ్రామాలలో. ఇప్పటికీ జరుగుతుంది అది. కానీ నిజంగా మనం నిర్మించుకున్నటువంటి అప్పటి నుంచి ఇప్పటికి మనం నిర్మించుకున్నటువంటి అంటే మానవుడు తన మేధాశక్తితో నిర్మించుకున్నటువంటి మానవ లోకంలో ఇళ్ళు, వ్యవస్థ, ధర్మ వ్యవస్థ, చట్ట వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఒక లోకాన్ని నిర్మించేసుకున్నాడు. చక్కగా రోడ్లు, తిరగటానికి వాహనాలు, ఇవన్నీ ఒక్కసారి గమనిస్తే ఆదిమ మానవుడితో పోల్చుకుంటే అంటే జంతువులన్నింటిలో జంతువుగా బతికినటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం, జంతువులన్నింటిలో నరుడు అనేటువంటి జన్మ రావటం అసాధ్యము. అంటే నరుడు కూడా జంతువుల్లోనే ఉన్నాడు. కానీ ఆ నరుడు మానవుడు ఎప్పుడయ్యాడు, జంతువుకు విభిన్నంగా ఎప్పుడయ్యాడు అంటే తనలో ఉన్న మేధాశక్తిని వాడుకొని జంతులోకంలోంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు నరుడు మానవుడు అయిపోయాడు, మనిషి అయిపోయాడు. నరుడుగా ఉంటే జంతువుల్లోనే ఉన్నాడు. ఇప్పుడు మనం నిర్మించుకున్న మానవ లోకంలో ఒక్కసారి మీరు కాసేపు మీ కోరికలు పక్కన పెట్టి, మీకున్న ఉద్వేగాలు, భావోద్వేగాలు, దుఃఖాలు, భయాలు ఇవన్నీ పక్కన పెట్టి, మీ డబ్బు పిచ్చి పక్కన పెట్టి, మీ కీర్తి పిచ్చి పక్కన పెట్టి, మీ ఆశలు, అత్యాశలు, దురాశలు ఇవన్నీ పక్కన పెడితే మొత్తం భయం ఎగిరిపోద్ది. పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించండి, ఆ జంతువుల మధ్య పుట్టుంటే మన పరిస్థితి ఏంటి, ఆ అడవిలో పుట్టుంటే మన పరిస్థితి ఏంటి. అంటే జ్ఞానాభ్యుదయం మనిషికి ఎంతటి వరాన్ని ఇచ్చిందంటే అసలు నువ్వు పుట్టుకతోనే భయభ్రాంతులతో బతికినంతకాలం భయభ్రాంతులతో బతుకుతూ ఏ జంతువుకు బలైపోతావో తెలియకుండా, అసలు నువ్వు ఎంతకాలం జీవిస్తావో తెలియకుండా నీ చుట్టూ క్రూర మృగాల మధ్య బ్రతకవలసినటువంటి స్థితి నుంచి చక్కటి నీ ఇంట్లో నువ్వు పడుకొని, అది పూరిల్లో, పూరిపాకో, లేకపోతే కూలి పనో ఏదో ఒకటి, నీ ఇంట్లో నువ్వు పడుకొని నీ ఇంట్లో నువ్వు నిద్రలేచి ఎటువంటి భయము, ఎటువంటి బాధ, దుఃఖము లేకుండా, అంటే మనం కల్పించుకున్నవి కాదు, సహజ జీవితంలో లేకుండా హాయిగా లేచి మనకు తోచిన పనులు చేసుకునే స్వేచ్ఛ ఉంది. మళ్ళీ అనేక వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు నేను ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు, ఈ రోడ్లో ఎందుకు నడిచావు, ఇటు ఎందుకు వెళ్ళావు, ఎవరు అడగరు నిన్ను. చక్కగా నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు.
ఇంకా నువ్వు హాయిగా గడపడానికి ప్రతి ఊర్లోనూ పార్కులు ఉంటాయి. మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలు, వ్యవస్థలు. ఒకవేళ లేని వాళ్ళైతే చదివించడానికి, చదువుకోవటానికి పిల్లలకి వసతులు, వనరులు. ఇంకా లేని వాళ్ళకి పెన్షన్లు, డైరెక్ట్ మనుషులకి ఉచిత పెన్షన్లు ఇస్తున్నారు, ఉచిత డబ్బులు ఇస్తున్నారు, ఉచిత ఆహార పదార్థాలు ఇస్తున్నారు. ఇంకా అనేక చోట్ల ఉచిత అన్నదానాలు, తక్కువ రేట్లలో 5 రూపాయలకు భోజనాలు పెట్టేస్తున్నారు. అంటే మనిషి బ్రతకడానికి ఎంత తేలికైనటువంటి వాతావరణం వచ్చేసింది. ఇది ఎలా వచ్చింది? కేవలము నీలో, నాలో, మనలాంటి మన ముందు తరాలలో పుట్టినటువంటి ప్రతి మనిషిలోనూ ఉన్న జ్ఞాన సంపద. నీ సంపద జ్ఞానం. నీ సంపద డబ్బు కాదు, నీ సంపద జ్ఞానం. అది ఒక మానవ లోకాన్నే నిర్మించుకునేలా చేసింది. మీరు ఆలోచించి చూడండి, క్రూర మృగాల మధ్య నిత్యము వాటి నుంచి తప్పించుకోవటానికి జీవితం గడపవలసి వస్తే అసలు ఎలా ఉండేది? అసలు ఈ కుటుంబ జీవితం సాగేదా? ఇంత ఆనందంగా ఉండేదా? ఈ భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, సంబరాలుగా ఉంది ఇప్పుడు మన జీవితం. అలా కుదిరేది అసలు? క్రూర మృగాల మధ్య అడవిలో ఉండుంటే, చెట్లు కొమ్మల మీద పడుకుంటుంటే, గుహల్లో నిద్రపోతుంటే అసలు నిద్ర పడుతుందా? ఆలోచించండి. అందుకని అసలు ఆల్రెడీ మనం పుణ్యాత్ములము, చాలా పుణ్యాత్ములము, చాలా సుఖవంతులము, చాలా హాయిగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నవాళ్ళము. మన వెనకటి తరాలు వెనక్కి వెళ్ళిన కొద్దీ ప్రతి తరము, మన వెనకటి తరం ఇబ్బంది పడిందే, మనకంటే ఎక్కువ ఇబ్బంది పడిందే. ప్రతి జనరేషన్ ముందుకు వస్తున్న కొద్దీ ఇంకా సౌకర్యవంతంగా, ఇంకా సులభంగా జీవించటానికి ఇంకా కనుగొనబడుతున్నాయి. ఇంకా అంటే ఒక తరం ముందుకు వెళుతున్న కొద్దీ మానవ మేధస్సు ఇంకా కొత్తగా కనుక్కుంటానే ఉంది. ఇవి ఎవరి కోసం? మనుషుల కోసమే. ఇవన్నీ మనుషుల కోసం. అంటే మానవ లోకాభివృద్ధిది. మానవ లోకాభివృద్ధి చేసుకుంటున్నారు. చూడండి, అసలు సృష్టి సహజంగా ప్రకృతిలో జంతువుల మధ్య జంతువుగా బ్రతకవలసినటువంటి మనిషి ఇప్పుడు జంతువులు 84 లక్షల రకాలు అని అప్పటికి, అంటే ఆ గ్రంథాలు రచించే రోజుకి వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి విషయాలు. సైన్స్ అది, అద్భుతం కాదు, మహిమ కాదు, అది సైన్స్ అది. కానీ ఇప్పుడు 84 లక్షలు కాదు, కొన్ని ట్రిలియన్ల రకాల జంతువులు, అనేక రకాల జీవులు ఉన్నాయి అని చెప్పి కనుక్కుంటున్నారు ఇంకా సైంటిస్టులు. ఇంకా తెలుస్తున్నాయి. దాటిపోయింది ఆ సంఖ్య. 84 లక్షల రకాలని చెప్పేటప్పటికి ఆ సైన్స్ అది కూడా సైన్సే. ఆ రోజుకి వాళ్ళు కనుక్కున్నవి అవి. ఆ సంఖ్య పెరుగుతూ ఉంటుంది, అంతే తప్ప గ్రంథం తప్పు కాదు. అలాగే గ్రంథాలను సరిగా అర్థం చేసుకోవాలి. ఋషులు, మునులు, యోగులు అని మనం అన్న వాళ్ళందరూ కూడా అనేక రంగములలో సైంటిస్టులు. ఆ పరిశోధనల్ని, ఆ అన్వేషణల్ని తపస్సు అన్నారు. ఇప్పుడు మేధాశక్తికి, జ్ఞానానికి సంబంధించిన తపస్సు ఎక్కడ జరుగుతుంది? మనలోనే జరుగుతుంది. ఎక్కడి నుంచి కనుక్కుంటున్నాడు మనిషి ఇవన్నీ? తనలోనే, తన ఆలోచనలోనే, పదే తను ఆలోచించటం వల్లనే, తన మేధాశక్తిని వినియోగించటం వల్లనే. అందుకని మన నిజమైన సంపద ఏమిటి అంటే మన జ్ఞానము. ఇవాళ మనం ఎంత హాయిగా ఉన్నాము. ఇవాళ పుట్టిన ఎవరైనా దృష్టవంతులే. అనేక జబ్బులు రాకుండా పుట్టుకతోనే వ్యాక్సినేషన్స్ వచ్చేసినాయి. ఒకప్పుడు విపరీతంగా పోలియో కనపడేది, అసలు ఇప్పుడు పోలియో కనపడతలే అక్కడ. పోలియో అంటే కాళ్ళు చచ్చుపడిపోయిండే. అనేక వ్యాధులు, ఎన్నో వ్యాధుల్ని జయించుకుంటూ వచ్చేసారు. కలరా, మసూచి, ఇలా ప్లేగు, రకరకాల వ్యాధులు వినపడతాయి వెనక. ఇప్పుడు అసలు లేవు, అంతమైపోయినాయి. వాటి మీద పట్టు సాధిస్తున్నారు, ఇంకా కనుగొంటున్నారు. మొత్తం ఇదంతా ఏంటి అంటే కేవలం మానవ జాతికి కళ్యాణము. ఎవరు చేస్తున్నారు? మానవ మేధస్సు చేస్తుంది. అందుకని ఒక మనిషి నిజమైన సంపద ఏంటి, నిజమైన ఆస్తి ఏంటి, ఒక మనిషికి నిజమైన శక్తి ఏంటి అంటే నీ జ్ఞానమే. దాన్ని వినియోగిస్తున్నావా లేదా, ఉపయోగిస్తున్నావా లేదా, అసలు దాన్ని గ్రహించావా లేదా, దాన్ని అర్థం చేసుకున్నావా లేదా, నువ్వు వాళ్ళు ఎంత సుఖకరంగా బతుకుతున్నావో, వెనకటి జీవితాలు ఎంత దుఃఖకరంగా సాగినాయో నీకు తెలుసా?
ప్రతి తరము మారేటప్పటికి ముందు తరానికి వచ్చేటప్పటికి, అంటే ప్రతి తల్లిదండ్రులు నుంచి బిడ్డలు ఉత్పత్తి అయ్యి ఆ బిడ్డలు తల్లిదండ్రులు అయ్యి ఒక జనరేషన్ అలా మారేటప్పటికి ఎన్నో అద్భుతాలు ప్రపంచంలోకి వచ్చేస్తున్నాయి. జబ్బుల బారి నుంచి రక్షణ వచ్చేస్తుంది, వ్యాక్సినేషన్స్ కొనుక్కుంటున్నారు, ఎంతో అభ్యుదయం. మనిషి ఎక్కువ ఇబ్బందులకు లోనవ్వకుండా, ఎక్కువ శ్రమ పడకుండా, ఎక్కువ భయభ్రాంతులకు లోనవ్వకుండా జీవించేటువంటి సుఖకరమైనటువంటి జీవన విధానం. ఎవరికి ఊరికనే పుట్టిన పిల్లలు రకరకాలుగా చచ్చిపోయేవాళ్ళు, అనేక రకాలుగా చచ్చిపోయేవాళ్ళు. అసలు పుడుతూ తల్లులు చచ్చిపోయేవాళ్ళు ప్రసవిస్తూ. ఇప్పుడు అవేమీ లేవు. అటువంటివన్నీ జయించేశారు. అనేక మందులు కనుక్కున్నారు, యాంటీబయాటిక్స్ వచ్చినాయి. ఎంతటి ప్రమాదం నుంచైనా అది స్వతసిద్ధమైనటువంటి సహజ మరణాన్ని ఎవరూ ఆపలేరు, కానీ అసహజ వ్యాధుల మరణాలను చాలా వరకు అరికట్టగలిగారు. అలాగే మనిషి అసలు జంతువుల ద్వారా అయితే ప్రమాదమే లేదు మనిషికి, అటువంటి స్థితికి వచ్చాడు. ఇవి ఒకసారి గుర్తించి ఇప్పుడున్న మనం అనుభవిస్తున్న స్థితి చాలా ఆనందదాయకమైనది అని ముందు గుర్తించు. లేకపోతే నువ్వేదో ఇదే అనుకొని ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటున్నావు. అలా మనసును పాడు చేసేసుకుంటున్నావు. వాళ్ళతో పోల్చుకొని వీళ్ళతో పోల్చుకొని ఉన్నాయన్ని సరిపోవట్లేదు అనుకొని ఎప్పటికీ ఎంతకీ ఎవరికీ సరిపోదు. ఎందుకని? జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించకపోతే. శరీరానికైతే ఏది సరిపోదు, మనసుకైతే అసలు సరిపోదు. అంటే సరిపోవటం అనేది తెలియదు వాటికి. ఎందుకు సరిపోదు అంటే, మీరు చక్కగా మీరు ఆధ్యాత్మిక చదువుకోవాలి అంటే అది మీ గూర్చిన చదువు, నా గూర్చిన చదువు, మనిషి గూర్చిన వ్యక్తిగత అంతరంగ చదువు. అంటే మన పనితీరు సంపూర్ణంగా మనకు తెలియాలి. ఇప్పుడు శరీరానికి నువ్వు ఏదైనా సరిపోదు, ఎంతైనా సరిపోదు. ఎందుకని అంటే శరీర లక్షణమేది. శరీర లక్షణము ఇప్పుడు తిన్నాం, కడుపు నిండింది, ఇప్పటికి సరిపోయింది అంతే. అంటే తాత్కాలికత. మళ్ళీ దాన్ని అంతా శక్తిగా మార్చేసుకుంటుంది. శరీరం కదుపుతూ ఉంటాం, కదులుతూ ఉంటాం, పనిచేస్తూ ఉంటాం. అసలు శరీరం బ్రతుకుండటం, జీవించడానికే కొంత ఖర్చు అయిపోతూ ఉంటుంది. గుండు కొట్టుకోవాలి, లోపల శరీర అవయవాలు పనిచేయాలి, ఊపిరి పీల్చుకోవాలి, వదలాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి. అంటే సహజ జీవితం జీవించడానికే చాలా శక్తి ఖర్చు అవుతూ ఉంటుంది. రోజు స్నానపానాదులు, కాలకృత్యాలు తీర్చుకోవటాలు, మళ్ళీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ఇవి ఇంకా పనులకి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది శక్తి. కాబట్టి నువ్వు ఆహారం తీసుకోవటం అనేది ఏంటి? శక్తిని ఇవ్వటం. ఒక వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు, కారుని డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఆ కారో వాహనమో నువ్వు ఎంత దూరం వెళుతున్నావు, ఎంత ప్రయాణిస్తున్నావు అనే దాన్ని బట్టి దాంట్లో ఇంధనం నింపాల్సి ఉంటుంది, పెట్రోల్ డీజిల్ కొట్టించాల్సి ఉంటుంది. నువ్వు ఎక్కువ తిరిగితే ఎక్కువ కొట్టించాలి ఇంధనం, నువ్వు తక్కువ తిరిగితే తక్కువ కొట్టించాలి. ఇంతే ఆహారం కూడా. చాలా సింపుల్ ఇష్యూ అంతే. అయితే ఇది శరీరం యొక్క తీరేంటి అంటే నువ్వు ఏం చేసినా అది అంతే, అప్పటికే తాత్కాలికం. ఇప్పుడు ఒక వాహనానికి ఇన్ని లీటర్లు పెట్రోల్ పడుతుంది, ఇన్ని లీటర్లు డీజిల్ పడుతుంది అని ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. అన్ని లీటర్లు కొట్టించేసి తిరిగేసావనుకో అయిపోద్ది, అది మళ్ళీ కొట్టించాలి అంతే. శరీరం అటువంటి వాహనము. అందుకని దానికి తృప్తి తెలీదు, నిండిపోవటం తెలీదు, అయిపోవటం, పూర్తి అయిపోవటం దానికి ఎప్పటికీ తెలియదు. అది నశించిపోతేనే ఇంకా తెలుస్తుందండి. అది నశించిపోవటమే, శరీరం శిథిలమైపోవటం తప్ప చాలు పూర్తయిపోయిందని దానికి తెలియదు. ఒకవేళ చాలు అంటే అది తాత్కాలికము. ఆకలేసింది, ఆకలేటువంటి ఏంటి? శరీరం అనే వాహనానికి ఇంధనాన్ని ఇచ్చామంతే. మాట్లాడటానికి ఖర్చు అవుద్ది, చూడటానికి ఖర్చు అవుద్ది, వినటానికి ఖర్చు అవుద్ది, గాలి పీల్చుకోవడానికి ఖర్చు అవుద్ది, వాసనలకు ఖర్చు అవుద్ది, కదలికలన్నింటికీ శక్తి ఖర్చు అవుతుంది. నువ్వు మంచం మీద పడుకోనున్నా నీ శరీర అవయవాలు పనిచేయడానికి, ఊపిరి పీల్చుకోవడానికి శక్తి ఖర్చు అవుతూనే ఉంటుంది. ఆ మినిమం శక్తి కావాల్సిందే. ఇంకా నువ్వు కదులుతున్నావంటే మ్యాక్సిమం శక్తి కావాలి, నువ్వు ఎంత కదిలితే అంత, నీ కదలికలను బట్టి. అంటే శక్తితో నడిచే వాహనం ఇది. దానికి ఇంధనం ఆహార పదార్థాలు. అలా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అలా మళ్ళీ అది బ్రతకాలంటే చూడాలి, చూస్తూ బ్రతకాలి ప్రపంచంలో. లేకపోతే చూడకుండా ఎలా బతుకుతావు? కుదరదుగా. అందుకని చూపు ఖర్చు అవుతుంది. చూపు ఎంత పెంచుతున్నావో మళ్ళీ అంత ఖర్చు అవుతుంది. అలాగే వినికిడి, వింటూ బతకాలి. చుట్టూ ఏం జరుగుతుందో శబ్దాల ద్వారా తెలుసుకుంటావు, వాసనల ద్వారా తెలుసుకుంటావు, స్పర్శల ద్వారా తెలుసుకుంటావు.
అలా జీవితంలో జీవిస్తాం అనేది ఏదుందో ఈ శరీరంతో పూర్తి అవటం ఉండదు. ఇప్పటికీ ఈ పనికి ఇది చూశాను, అయింది, మళ్ళీ చూడాల్సిందే, నేను బతికున్నంత కాలం చూడాల్సిందే. అందుకని చూపు తగ్గిపోయిన వాళ్ళు వృద్ధాప్యంలో చాలా ఇబ్బందులు పడతా ఉంటారు బ్రతకడానికి. కనపడక, ఆ బాత్రూమ్కి వెళ్ళలేక, కదలలేక, నుంచోలేక, ఏ పని చేస్తున్నా పక్కనే ఉందో తెలియక చాలా ఇబ్బందులు పడతారు. చూపు తగ్గిపోద్ది, వెనుకిడి శక్తి తగ్గిపోద్ది, ఎక్కువ తినలేరు, మలమూత్ర విసర్జనలు, కాలకృత్యాలు కూడా కష్టమైపోద్ది వృద్ధాప్యంలో. ఎంత నరకమో తెలుసది. అందుకని బ్రతకటానికి ఇవన్నీ అవసరం. కాబట్టి శరీరానికి పూర్తి అవ్వటం ఉండదు. మీరు ఇక్కడ గ్రహించకపోతే మీరు ఎప్పటికీ సంతృప్తిని పొందలేరు, ఎప్పటికీ పొందలేరు. ఎందుకని? నేను శరీరం అన్న భావనలో పూర్తి అవ్వటం ఉండదు. ఫస్ట్ పాయింట్ అది. ఎప్పుడు పూర్తి అవుద్ది అంటే పూర్తి అవటం అసలు లేదు, శరీరం శిథిలమైపోవటమే. దానికి మరణం అని పేరు పెట్టాం, అది సృష్టి పెట్టింది. అంటే అప్పటికి పూర్తయినట్టు. ఇంకా అది కూడా పూర్తి అవ్వాల. ఎందుకని? శరీరానికి కావాలన్న భావంతోనే. కానీ శరీరం శిథిలమైపోయింది కనుక, అంటే వాహనం పాడైపోయింది, వాహనం పనికిరాదు కాబట్టి ఇప్పుడు ఇంధనం పోసినా ఉపయోగం లేదు. వాహనం పాడైపోయినాక ఇంకా అందులో ఇంధనం పోస్తే మాత్రం ఎందుకు వెళ్తుంది? అది వాహనం బాగుంటే, కదిలే స్థితిలో ఉంటే ఇంధనం పోస్తే నడుపుకెళ్ళచ్చు. ఇప్పుడు ఇంధనంతో ఉపయోగం లేని స్థితికి శరీరం అనే వాహనం వచ్చింది, మరణించింది, శిథిలమైపోయింది. కాబట్టి నేను శరీరం అన్న భావనలో నాకు ఎప్పటికైనా సంతృప్తి వస్తుందా అంటే అస్సలు రాదు, వచ్చే ఛాన్సే లేదు. అందుకనే మనుషులకి సంతృప్తి లేదు, ప్రయాణిస్తూనే ఉంటారు. ఎన్ని పొందినా ఇంకా పొందాలనుకుంటూనే ఉంటారు, ఎన్ని చేసినా ఇంకా చేయాలనుకుంటూనే ఉంటారు. డబ్బు చూడండి, అన్నింటికి మూలం ఏంటి? మనకి డబ్బు. ఆ డబ్బు మన దగ్గర సమకూరుతూ ఉంటే అన్నీ దొరుకుతాయి ప్రపంచంలో. అందుకని వృత్తి, వ్యాపార, ఉద్యోగాదులు పెట్టుకున్నాం డబ్బు సంపాదనగా. ఇది మానవుడు ఏర్పరుచుకున్న ఒక వ్యవస్థ డబ్బు అనేది. ఓకే, దాంతో అన్నీ వస్తాయి. కానీ ఎవరైనా నాకు ఇక్కడికి చాలు, ఈ డబ్బు చాలు అని ఎవరైనా ఆగారా? ప్రపంచంలో ఆగుతారా? అసలు మరణం వరకు ఎవరు ఆగట్లేదు. ఇక తప్పనిసరిలో చేయలేని నిస్సహాయ స్థితిలో ఆగిపోవచ్చే వృద్ధాప్యంలోనూ. ఇప్పుడు గవర్నమెంటే రిటైర్మెంట్ పెట్టింది. అంటే ఏంటి? ఇంత వృద్ధాప్యం వచ్చిందాక మీరు చేయలేరు, వెళ్ళి ఇంట్లో కూర్చోండి అని వాళ్ళకి పెన్షన్లు అయి గవర్నమెంట్ ఇస్తుంది ఉద్యోగస్తులకి. అలా ప్రైవేట్ కంపెనీలు పెట్టినాయి. ఇంకా ఈ ఉద్యోగాలు ఇవి లేనోళ్ళు అయితే, మామూలు వాళ్ళు అయితే బ్రతికున్నంత కాలం పనిచేస్తూనే ఉంటారు, అంటే కదలగలిగితే. ఇలా ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వ్యాపారాలు పెట్టుకు తిరుగుతూ ఉంటారు చాలామంది. ఎందుకని అంటే మీరు ఇక్కడ దీన్ని సరిగ్గా గమనించాలి. అది మనిషి తప్పు కాదు, అసలు మనిషి ఏ తప్పు చేయట్లేదు. కానీ మనిషి తన సంపూర్ణతను తెలుసుకోకపోవడం అనే తప్పు, పెద్ద తప్పు చేసేస్తున్నాడు. మిగిలిన అసలు ఇవన్నీ తప్పులు కాదు. దానివల్ల తానే దుఃఖానికి గురవుతున్నాడు. ఎప్పటికీ నిండనటువంటి పాత్రలో నీళ్లు పోయడం వలన ఉపయోగం ఏంటి? ఎప్పటికీ ఆ పాత్ర నిండదు, ఎందుకంటే ఆ పాత్రకి అసలు అడుగే లేదు. ఒకతను నూతికాయడికి ఒక పాత్రను తీసుకెళ్ళాడు, ఓ బకెట్ పెట్టుకెళ్ళాడు, నూతిలోంచి నీళ్లు తోడు బకెట్లో పోస్తున్నాడు, లేదా మోటార్లు వచ్చినాయి పోయి పంపు కింద పెట్టాడు. అడుగు లేదు దానికి, అసలు బకెట్ ఆకృతి ఉంది కానీ నీటిని నిల్వ ఉంచుకోవడానికి అవసరమైన అడుగు భాగం లేదు దానికి. ఇప్పుడు అది ఎప్పటికి నిండుతూ ఉంటుంది, ఇంకా నిండటమే ఉండదు. సేమ్ అలాగే మన శరీరము. అయితే అది తాత్కాలికంగా నిండటం అనేది ఒకటి ఉంటుంది దానికి. ఎందుకంటే అప్పటికే ఆ ఇంధనం సరిపోద్ది నువ్వు తీసుకున్న ఆహారం. మళ్ళీ తర్వాత ఆహారం ఇవ్వాల్సిందే. మళ్ళీ మలమూత్ర విసర్జనలు, సర్వీసింగు, క్లీనింగు రోజు. అలా కన్ను చూడటం, చెవి వినటం, మళ్ళీ ఇవన్నీ మనం కోరికలుగా మలుచుకుంటున్నాం. అసలు కళ్ళు ఎందుకు? ప్రస్తుతం బ్రతకడానికి చూసుకొని బ్రతకాలి కాబట్టి కళ్ళు అవసరం. కానీ మనం కంటితో చూసుకునే వినోదాలు అనేకం సృష్టించుకున్నాం. తప్పులేదు, సృష్టించుకున్నావు అనేది తప్పు కాదు. దాంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వినోదం మంచిదే, సృష్టించుకో. కానీ వినోదానికి నువ్వు బానిస అవ్వకూడదుగా, ప్రాబ్లం అది. అందుకని కంటితో చూడటం ఎప్పటికి పూర్తవుతుంది, కన్ను ఎప్పటికి తృప్తి పడుతుంది అంటే తాత్కాలిక తృప్తి. ఎప్పటికి ఇది చూసి తృప్తి పడ్డాను,
ఇప్పటికి ఇది విని తృప్తి పడ్డాను, ఇప్పటికి ఇది వాసన చూసి తృప్తి పడ్డాను, ఇప్పటికి ఇది తిని రుచి చూసి తృప్తి పడ్డాను, ఇప్పటికి ఈ స్పర్శలతో తృప్తి పడ్డాను. స్త్రీ పురుష శారీరక సుఖం ఇప్పుడు అనుభవించాను, సుఖపడ్డాను. చాలా అనిపించిందా? లేదు. అన్ని మళ్ళీ 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 అనిపిస్తాయి. అది శరీర నిర్మాణము. ఎందుకంటే అది జీవించటం అనే ప్రక్రియలో ఉంది. అది జీవించటం అంటే ఏంటి? వాహనం నడవటం. వాహనం నడిస్తేనే జీవించినట్టు. ఒక కారు నడుస్తుంటే, వాడుకుంటుంటే, ఉపయోగిస్తుంటే, ఒక మోటార్ సైకిల్ తిరుగుతుంటే అది జీవించినట్టు. అది ఒక మూలపాటే షెడ్లో ఉంటే ఇంకా వాహనం అసలు ఉన్నట్టు లేనట్టు దాని గురించి ఏముంది? అలా జీవించటం అనే ప్రక్రియ శరీరంలో పూర్తవటం ఉండదు, ఎప్పటికీ పూర్తవటం ఉండదు. అందుకని శరీరము నేనన్న భావనలోకి నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా ఉంటావో, అందులో ఇరుక్కుపోతావో, నీ యొక్క సంపూర్ణతను నీవు తెలుసుకోవో, ఆ శరీరము నేనన్న భావనకి ఆధారత ఏంటి? ఎప్పటికే దానికి కావాల్సిందే. ఇప్పటికి కడుపు నిండింది, ఇప్పటికి చూసింది సరిపోయింది, ఇప్పటికి విన్నది సరిపోయింది, ఇప్పటికే వాసనలు సరిపోయినాయి, ఇప్పటికే శారీరక సుఖం ఆనందాన్ని ఇచ్చింది, ఇప్పటికీ స్పర్శలో ఏసీనో గ్యాలో ఫ్యానో ఏదో సంతృప్తినిచ్చింది. మళ్ళీ నాకు ఎప్పటికీ కావాలి. అది మళ్ళీ వస్తుంది, నాకు మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ అవసరాలు వస్తాయి. ఇవన్నీ ఈ శరీర వాహనం జీవించడం అనే ప్రక్రియ ఇలా ఉంటుంది. కాబట్టి అది పూర్తవటం ఉండదని మనిషికి తెలుసు కనుక మనిషి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకని మనిషికి పూర్తి అవటం తెలియదు. శరీర భావనలో పూర్తి చేయలేడు, అసలు పూర్తి చేయటం కుదరదు. శరీర శిథిలత్వమే అంటే మరణమే. ఇంకా పూర్తి చేయటం ఉండదు. ఎందుకని శరీరం తీరింత అయినప్పుడు. అందుకని నేను శరీరమే అన్న భావనలో ఉన్న వాళ్ళకే ఎంత సంపాదించి దాచినా, ఎంత సంపాదించి దాచినా అక్కడ విజ్ఞత, జ్ఞానము, విచక్షణ, బుద్ధి ఉపయోగించట్ల మేధాశక్తిని కనుక, శరీర భావన కనుక దాయటము, పొందటము, ప్రయత్నించటము అనే ఒక్క ప్రాసెస్సే తప్ప మిగిలిన ఆలోచన పుట్టదు. ఎందుకనంటే ఎప్పటికీ నాకు కావాలి అనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు గడుపు నిండినా మళ్ళీ ఆకలేస్తూనే ఉంటుంది, అన్ని విషయాల్లో అంతే. కాబట్టి శరీరముకి, అది శరీరము అనేటువంటి వాహనానికి ఆలోచన శక్తి అసలు లేదు. కాబట్టి శరీరం నేను అనుకున్నప్పుడు నీకున్న ఆలోచన శక్తిని కూడా నువ్వు వాడటం లేదు మనుషులు. అదే ప్రాబ్లం. అందుకే దుఃఖం. వాడేవాడికి అసలు దుఃఖమే ఉండదు. కానీ ఇంత మానవ లోకం, మీకు ముందే చెప్పుకొచ్చాను, ఇంత మానవ లోకం అభివృద్ధి చెందటానికి కారణం మనిషి జ్ఞానాన్ని వాడటమే. జ్ఞానాన్ని వాడినటువంటి వాళ్ళందరూ మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు పూర్వకాలం, ఇప్పుడు సైంటిస్టులు. అన్ని రంగాలలో జ్ఞానాన్ని వాడి అభ్యుదయం వైపు తీసుకెళ్తున్నారు. అనేకం కనుక్కుంటుంది వాళ్లే. కానీ సామాన్యులందరూ జ్ఞాన బద్ధకస్తులు, అసలు జ్ఞానాన్ని వాడట్లా. జ్ఞానాన్ని వాడేవాడికి ఎప్పుడూ సంతృప్తి ఉంటుంది. ఎందుకనంటే జ్ఞానం శరీరపరమైంది కాదు. శరీరం నేను అనుకునేవాడు జ్ఞానాన్ని వాడ్డం. శరీరానికి అవసరమైనటువంటి సహజ జ్ఞాన ప్రక్రియ ఏది ఉందో అది వాడుకుంటూ ఉంటాడు. వాడతాడు డబ్బు సంపాదించడం, కొత్త ఏం చేయాలి, శరీరాన్ని ఎలా సుఖపెట్టచ్చు, అది ఆ జ్ఞానం కాదు. సంతృప్త జ్ఞానం, ఒరిజినల్ జ్ఞాన స్వరూపాన్ని వాడడం, ప్యూర్ జ్ఞానాన్ని వాడడం. శరీరానికి సంబంధించింది జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మళ్ళీ తెలుసుకోండి, మళ్ళీ వినండి, 1-2 సార్లు వినండి. శరీరము నేనన్న భావనలో అసలు శరీరపరంగా సంతృప్తి పడే అవకాశమే లేదు. ఎందుకంటే అది తాత్కాలిక సంతృప్తి మాత్రమే. ఏది పొందినా మళ్ళీ నాకు ఆ కోరిక పుడుతుంది, మళ్ళీ నాకు ఆకలి పుడుతుంది, మళ్ళీ నాకు ఆలోచన పుడుతుంది. ఎందుకంటే అవన్నీ చేయాల్సిందే, మళ్ళీ చూడాల్సిందే, మళ్ళీ వినాల్సిందే, మళ్ళీ తినాల్సిందే, మళ్ళీ తాగాల్సిందే, మళ్ళీ 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 కాలకృత్యాలు తీర్చుకోవాల్సిందే. మళ్ళీ ఈ అవసరాలన్నీ ఉంటాయి. ఇప్పుడు శరీరానికి ఈ రోజే అవసరం ఉందో అన్నీ మళ్ళీ రేపు ఉంటాయి. కాబట్టి ఎప్పటికీ నేను శరీరపరంగా సంతృప్తి చెందడం అనేది అసలు ఉండదు. సింపుల్ అంతే. కాబట్టి శరీరం నేను అనుకునే భావన నీకు అధికంగా ఉన్నప్పుడు నువ్వు నీలో ఉన్నటువంటి నీ నిజమైన ఆస్తి జ్ఞానము, అదే మానవ లోకం అని చెప్పాను. జంతు లోకంలోంచి మానవ లోకంలోకి మనం తీసుకొచ్చింది అజ్ఞానమే.
దాని వైపు వెళ్ళి దానిని వాడనప్పుడు, శరీర భావనలోనే ఉన్నప్పుడు మనిషికి సంతృప్తి ఉండదు. అందుకని ఎంతైనా అలా పోగేస్తారు దాస్తారు, పోగేస్తారు దాస్తారు, పోగేస్తారు దాస్తారు. వదిలి వెళ్ళిపోతామని తెలుసు, వదిలి చచ్చిపోతామని తెలుసు, కానీ అసలు విచక్షణ జ్ఞానం పనిచేయదు అక్కడ. అది ప్రాబ్లం. ఎందుకు పనిచేయదంటే శరీర భావన. శరీర భావనలో జ్ఞానం పనిచేయదు. ఎందుకంటే శరీరం జడత్వము, దానికి అవసరమైనటువంటి చైతన్యాన్ని వాడుకుంటుంది అంతే. అది బతకడానికి అవసరమైన చైతన్యాన్ని జడత్వంగా వాడుకుంటుంది. అందుకని ఆ జడత్వములో బుద్ధి మందగించిపోయి ఉంటుంది. బుద్ధిలో కూడా జడ జ్ఞానం ఉంటుంది. జడ జ్ఞానం అంటే ఏంటి? ఒక బద్ధకపు జ్ఞానం, మందపు జ్ఞానం, సునిశ్చితమైన జ్ఞానం కాదు. అందుకని అది కూడా మందంగా ఆ శరీర అవసరాలకి ఎప్పుడు కావాలి కావాలి కావాలి, ఇప్పుడు తినేస్తే పర్లా, దాసే ఉంచు, మళ్ళీ చూద్దాం, ఎంతైనా సంపాదించండి కావాలి. ఎందుకని? అది నిజమే శరీరపరంగా. అంటే శరీరం ఒక ఘనం, మనలో ఉన్న ఘన పదార్థం, శరీరం ఘనత్వం. అటువంటి ఘనత్వ జ్ఞానమే శరీరపరంగా పనిచేస్తూ ఉంటుంది. జడ జ్ఞానం అనమాట అది. అందుకనే అంతే, నాకు ఎప్పుడు కావాలి ఇంకంతే. అందుకనే అన్ని విషయాలలో అందరితో ఘర్షణ పడుతూ ఉంటాం, ఎవరితోనూ ఏకీభవించం. ఒకవేళ ఏకీభవిస్తే ఎవరు మనతో ఏకీభవిస్తారో ఆ విషయానికి వాళ్ళని కాసేపు ప్రేమిస్తాం. అందుకే మనుషులు శాశ్వత స్నేహాలు ఉండవు, శాశ్వత మిత్రత్వాలు ఉండవు, శాశ్వత శత్రుత్వాలు ఉండవు. అన్ని ఇటు నుంచి అటు నుంచి ఇటు అవసరాల కోసం మారిపోతుంటాయి. శరీర భావన అంతే. కాబట్టి శరీర భావనలో నువ్వు తృప్తి పడటం ఉండదు. ఒకసారి ఆలోచించుకొని చూసుకోండి. ఇక మనస్సు అంటే ఏంటి? శరీరముతో ప్రపంచము నుండి మనము గ్రహించినటువంటి, మనం అనుభవించినటువంటి, మనం ప్రయత్నించి పొంది అనుభవించినటువంటి అన్నీ మనకి గుర్తు ఉంటాయి. అదే మనస్సు అంటే. దాని రంగు ఏంటి? దాని ఆ దృశ్యములు గుర్తుంటాయి, శబ్దములు గుర్తుంటాయి, వాసనలు గుర్తుంటాయి, రుచులు గుర్తుంటాయి, పదార్థములు గుర్తుంటాయి. దృశ్యములు అంటే మొత్తం మనుషులు, చెట్లు, పొట్లు, ప్రకృతి అంతా దృశ్యాల్లోకి వచ్చేస్తుంది. శబ్దాలన్నీ శబ్దాల్లోకి వచ్చేస్తాయి, ఎన్ని రకాలుండే అన్ని. అలా అన్నీ లోపల గుర్తున్నాయి. ఆ గుర్తుండటం ఎందుకు? ఇంతకు ముందు అనేక సార్లు చర్చించాం. గుర్తు ఉండటం అనేది కంటిన్యూటీ లైఫ్ ప్రాసెస్ కోసం జీవితమే ఏర్పాటు చేసుకున్న ఒక అద్భుత వ్యవస్థ, సృష్టి వ్యవస్థ. ఆ గుర్తుండకపోతే కంటిన్యూటీ లైఫ్ ఉండదు. అసలు నేనెవరో నాకు తెలియదు. జీవితం కంటిన్యూటీ 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు మరణం వరకు జీవించటం కుదరదు. ఆ కంటిన్యూటీ కోసం గుర్తుండటం అనే ఒక ప్రాసెస్ ఏర్పడింది మనలో. అదే మనసు. ఇప్పుడు ఈ మనసులో ఏమున్నాయి? శరీరపరమైన విషయాలు ఉన్నాయి. శరీరం కోసం మనం ప్రయత్నించినటువంటి ప్రయత్నాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఆ ప్రయత్నం ఎలా చేయాలో ఏంటో, ఎలా చేశామో దానికి సంబంధించినవి ఉన్నాయి. ప్రయత్నం ద్వారా మనం పొందినవి ఏంటో వాటికి సంబంధించినవి ఉన్నాయి. పొందిన వాటి అనుభవాలు ఏంటో వాటికి సంబంధించినవి ఉన్నాయి. అంటే మొత్తం శరీరము దానికి అవసరమైనవే ఉన్నాయి. కాబట్టి శరీరపరంగా అసలు తృప్తి అనేదే ఉండదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి 90 ఏళ్ళు వచ్చేసినాయి. 90 ఏళ్ళ వ్యక్తి కంటి చూపు తగ్గిపోయింది, చెవి వెనుగిడి తగ్గిపోయింది. కానీ శారీరక అవసరం బ్రతుకున్నంతకాలం తినాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, గాలి పీల్చుకోవాలి, లోపల గుండె అవయవాలు కొట్టుకుంటూనే ఉంటాయి. ఇప్పుడు కళ్ళు కనపడటం లేదు తప్ప చూడాలని ఉందిగా. వెతుకులాట వెతుక్కుంటాడుగా, చేతులతో తడుముకుంటాడుగా. అంటే ఏంటి? అవసరం ఉంది అక్కడ. శరీరానికి ఎప్పుడు అవసరం ఉంది. కాబట్టి ఇక చాలని ఏ విషయంలోనూ అనిపించదు శరీరం ఉన్నంతకాలం, శరీరం నేను అనుకున్నంతకాలం. ఆ ఎరుక ఒకటి జాగ్రత్తగా తెలుసుకోవాలి మనం, ఎవరికైనా సరే. ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించిందే మనసు మొత్తం శరీరానికి సంబంధించింది, ఇంకా అంతకు మించి ఏం లేదు అక్కడ. కాబట్టి మనసుకు ఎప్పుడు కూడా చాలు అనిపించదు. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే, మనసు శరీర రూప ఘన పదార్థం కాదు, మనసు శక్తి స్వరూపం. మనసు శక్తి స్వరూపం. అందుకని అది ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో మనకు తెలీదు, కానీ ఉందని తెలుసు. ఆలోచనలు కదులుతూ ఉంటాయి. ఎందుకనంటే శక్తి
దర్శనీయము కాదు. శక్తికి లక్షణాలు ఏంటి అంటే శబ్ద స్పర్శ రూపరస గంధములకు అందేది కాదు. ఈ 5 రకాలుగా శక్తిని తెలుసుకోలేవు. కానీ ఉందని నాలోనే ఉంది కనుక, నాలోనే పుడుతున్నాయి కనుక ఆలోచనలు, ఆ మనసు నాలోనే ఉంది కనుక, భావోద్వేగములు నాకే కలుగుతున్నాయి కనుక, దాని వలనే నేను కదులుతున్నాను కనుక ఉందని నాకు తెలుసు. నీ మనసు ఉందని నీకు తెలుసు. నీ మనసు ఎలా ఉందో నాకు తెలియదు, నా మనసు ఎలా ఉందో నీకు తెలియదు, ఎవరి మనసు ఇంకొకళ్ళకి తెలియదు, ఎవరి మనసు వాళ్ళొక్కళ్ళకే తెలుస్తుంది. మనసు శక్తి స్వరూపం కనుక శరీరములా దానికి అసలు చాలా అనిపించే భావనే ఉండదు. ఇప్పుడు ఆహారం తింటున్నాం, ఆకలేసింది ఆహారం తింటున్నాం. శరీరములో నిజంగా ఆహారం తినడానికి కడుపు అని ఒక సంచి ఉంది. ఆ సంచి నిండిపోతే చాలా అనిపించింది. కానీ మనసుకి అది శక్తి స్వరూపం. అది శరీరంతో తాధ్యాత్మ్యత చెంది ఉంది. శరీరం ద్వారా అనుభవిస్తూ శరీరంతో కలిసిపోయి ఉంది. కానీ శరీరం కాదు అది. శరీరం వేరు, అది వేరు. అది శక్తి, ఇది శరీరం. కానీ రెండు కలిసిపోయి ఉన్నాయి. అంటే ఎలా కలిసిపోయి ఉన్నాయి అంటే, ఒక పొడి బట్టని ఒక తుండునో ఒక కర్చీఫ్నో మీ ఇష్టం, ఏదో ఒక బట్ట, ఒక టవల్ని తీసుకెళ్ళి నీళ్ల బకెట్లో, నిండుగా నీళ్లున్న బకెట్లో ముంచాం, కాసేపు నానబెట్టాం, మొత్తం అలా ముంచేసాం. ఇప్పుడు దాన్ని బయటకు తీసాం, అది తడి బట్ట అయింది. అంటే ఆ క్లాత్, ఆ వస్త్రము నీటిని పీల్చుకుంది. అయితే నీరు ఎక్కడుంది, వస్త్రం ఎక్కడుంది? ఇప్పుడు రెండింటిని వేరు చేయగలమా? చేయలేము, కలిసిపోయి ఉన్నాయి. రెండింటిని వేరు చేసే ప్రాసెస్ ఏంటి? రోజు బట్టలు ఉతుకుతారు, మనం ఇళ్లలో చూస్తూ ఉంటాం. మనం ఉతకొచ్చు, మన వాళ్ళు ఉతకొచ్చు, కానీ ఆ ప్రాసెస్ మనుషులకు తెలుసు. ఏంటి అంటే, మళ్ళీ ప్రకృతిలో దాన్ని ఆరేస్తే ప్రకృతిలో ఉండే సహజ వేడి నీటిని ఆవిరి చేసేస్తుంది. అది ప్రకృతిలో ఉన్న సహజ వేడి యొక్క గుణం. మొత్తం అలా నీటి ఆవిరి అవటమే మనకు వర్షాలు పడుతున్నాయి. ఆవిరి పైకి వెళ్ళిపోయి భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల నీటి శాతాలని అది వేడి చేస్తుంది. వేడి వలన ఆవిరి అవుతుంది. వేడి సంయోగంతో నీరు ఆవిరి అవుతుంది. ఆవిరి పైకి వెళ్ళి మేఘాలు అవుతున్నాయి. మేఘాలు మళ్ళీ వర్షిస్తున్నాయి. ఇది ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు తడి బట్ట నుంచి నీటిని వేరు చేయటం మన వల్ల కాదు. పొడి బట్ట వేరుగా ఉంది, నీరు వేరుగా ఉంది. రెండింటినీ కలిపేసినాక, దాన్ని తడి బట్ట అయిపోయినాక, నీరు బట్ట కలిసిపోయినాక వేరు చేయటం కుదరదు. అలాగే మనసుని శరీరాన్ని వేరు చేయటం ఇప్పుడు కుదరదు. శరీరం ఉన్నంత వరకు మనసు ఉంటుంది. మనసుకు దాంతో సంయోగం అయిపోయి ఉంటుంది. అందుకే అది మనకి ఎలా ఉందో ఎక్కడుందో తెలియపోవడానికి కారణం కూడా ఏంటంటే అది విడిగా లేకపోవటం. మొత్తం శరీరం అంతా సంయోగం అయిపోయింది. ఎలా? ఒక తడి బట్టల, అంటే బట్ట నీటిని పీల్చేసుకున్నప్పుడు నీరు వస్త్రము కలిసిపోయినట్టుగా, ఒక తడి వస్త్రము వలె, ఒక తడి క్లాత్ వలె, ఒక తడి బట్ట వలె అలా ఉందంతే, ఇంకా వేరు చేయటం కుదరదు. అలా మన మనసు శరీరంతో మిళితమైపోయి ఉంది. కానీ అది శక్తి స్వరూపము కనుక మిళితమై ఉన్నా కూడా, ఇప్పుడు బట్ట గుణం వేరు, నీటి గుణం వేరు. రెండు కలిసిపోయి తడి బట్ట అయినంత మాత్రాన నీటి గుణాలు వస్త్రానికి వచ్చేవి, వస్త్రపు గుణాలు నీటికి వచ్చేవి. కానీ దేటికి దాన్ని వేరు చేయటం మన వల్ల కాదు. వేరు చేసే ప్రాసెస్ ప్రకృతిలో ఉంది. దాన్ని ఆరబెట్టాలంటే, ఆరబెడితే ఏం జరుగుతుంది? ఏమీ లేదు. ప్రకృతిలో ఉన్నటువంటి సహజ వేడి ఈ నీటిని లాగేసి ఆవిరి చేస్తుంది అంటే, అప్పుడు అది పొడి బట్ట అయిపోతుంది. వేడి నీటిని స్వీకరించేస్తూ ఉంటుంది. ఇప్పుడు అది ఆవిరి అయిపోయి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆవిరి మేఘాలు అయిపోతూ ఉంటుంది. మేఘాలు వర్షాలు కురుస్తూ ఉంటాయి. మళ్ళీ ఎంత ప్రాసెస్, ఎక్కడికి వెళ్ళటంలో మళ్ళీ అదే నీరు తిరిగి కిందకు వస్తుంది. కానీ ప్రాసెస్ అది ఎలా జరుగుతుంది. అలాగే మన శరీరంతో కలిసిపోయి మిళితమైపోయి ఉన్నటువంటి మన మానసిక శక్తి ఏది ఉందో అది శరీరం ఉన్నంత వరకు అలాగే ఉంటుంది. శరీరం కంటే అది శక్తి కనుక దానికి అవయవాలు లేవు కనుక, ఇప్పుడు మనసు దేని ద్వారా చూస్తుంది? కన్ను ద్వారా చూస్తుంది. మనసు దేని ద్వారా వింటుంది? చెవి ద్వారా వింటుంది. మనసు దేని ద్వారా వాసన చూస్తుంది? చెవి ద్వారా, ముక్కు ద్వారా వాసన చూస్తుంది. మనసు దేని ద్వారా తింటుంది? రుచులు తెలుసుకుంటుంది. నాలుగు ద్వారా రుచులు తెలుసుకుంటుంది. మనసు ఆకలి తీరింది అనే భావన దేని ద్వారా కలుగుతుంది? ఆహార పదార్థాలు నమిలి మింగి లోపలికి వెళ్ళటం ద్వారా, పొట్టలో పట్టడం ద్వారా
అమ్మ చాలు అనే భావన అక్కడ కలుగుతుంది. మనసు స్పర్శలు చర్మము ద్వారా అనుభవిస్తుంది. శారీరక కోరికలు ఆ ఇంద్రియము చర్మము ద్వారా అనుభవిస్తుంది. అంటే అనుభవం మనసుది, అనుభవాలన్నీ మనసై కూర్చుంటాయి. వినియోగింపబడేది శరీరము. చాలా చిత్రంగా ఉంటుంది ఇది. రెండు కాంబినేషన్ విడివిడిగా ఉందంటే చెప్పుకోవడానికి విడిగా ఉంది, కానీ రెండు కలిసిపోయి ఉన్నాయి. ఎలా అంటే తాడు పేంతారు. మీకు ఇప్పుడు వాళ్ళకి తెలుసో తెలీదు, పూర్వము తాడు పేనేవాళ్ళు. పేనటం అంటే ఏంటి, ఇటు 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 ముళ్ళేసుకుంటూ అంటే కలుపుకుంటూ 2-3 తాళ్ళు అవి అలా మందంగా పేనుకుంటూ తాడైపోద్ది, కలుపుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే ఆడవాళ్ళు పూర్వం జడలేసినప్పుడు కూడా అంతే, అవే వెంట్రుకల్ని మూడు పాయలుగా అలా తీసి 3 పాయలని కలిపి జడేస్తారు. ఏక జడగా వస్తుంది. విడివిడిగా ఉన్న వెంట్రుకలన్నింటినీ 3 రకాల పాయలుగా తీసి వాటిని కలిపి జడేస్తూ ఉంటారు. అది ఏక జడగా కనబడుతుంది మనకి. అలా శరీరము మనసు అనే శక్తి పెనవేసుకుపోయి ఉన్నాయి, విడిగా లేవు. కానీ శరీరమునకేమో ఘన పదార్థంగా అవయవాలు ఉన్నాయి, మనసుకు శక్తి స్వరూపంగా ఉంది. అవయవాల ద్వారా అనుభవం దానికి మిగులుతుందంటే. అందుకని శరీరము అలసిపోయినా, శరీరం నిండిపోయినా, ఇప్పుడు శరీరం చాలుకి నేను తినలేనంది, కానీ మనసుకు చాలు నేను తినలేను అనేది ఉండదు. కాకపోతే శరీర లక్షణాలు దాన్ని తెలుసు కనుక తర్వాత తినడం దాయని చెప్పుద్ది, ఇంకా కుదిరితే ఒకటే లోపలని చెప్పుద్ది. అందుకే తినలేనని భుక్తాయాసం వస్తున్నా కూడా కొంతమంది ఇష్టతతో అక్కడ ఉందని తింటానే ఉంటారు. ఇంకో స్వీట్ నోట్లో పడేసుకుంటారు, ఇంకొక ముద్ద నోట్లో పడేసుకుంటారు. ఇది నీకు ఆపాదించేసుకోబాక, అదంతా నీ ప్రక్రియ అనుకుని సిగ్గుపడిపోబాక, లేదా అవమానపడిపోబాక, లేదా గర్వపడిపోబాక. నా మీద నాకు నియంత్రణ వచ్చేసింది, రెండూ చేయబాక. దాన్ని అర్థం చేసుకో. అది నువ్వు కాదు అసలు, అది శరీరం, వాహనం. దానికి అటాచ్మెంట్గా తయారైన మనసు, అది కూడా నువ్వు కాదు. ఎందుకని ఈ రెండు నీకు తెలుస్తున్నాయి, నువ్వు వీటిని గమనిస్తున్నావు. అయితే నేను కాదంటే శరీరం నేనే ఖచ్చితంగా, కానీ నా శరీరాన్ని నేను గమనించగలిగినటువంటి అద్భుత జ్ఞానం నాలో ఉంది. నా శరీరాన్ని నేనే గమనించుకోగలను, నా శరీర పనితీరు నేనే తెలుసుకోగలను, నా మనసును నేనే గమనించుకోగలను, నా మనసు పనితీరుని నేనే తెలుసుకోగలను. అటువంటి జ్ఞాన సంపద, జ్ఞాన ఆస్తి నా దగ్గర ఉంది. నా నిజమైన సంపదది. నన్ను నేనే చూసుకునేటువంటి, నన్ను నేనే గమనించుకునేటువంటి, నన్ను నేనే చక్కదిద్దుకునేటువంటి, నన్ను నేనే సరైన మార్గంలో నడుపుకునేటువంటి మొత్తం వ్యవస్థ అంతా నా దగ్గర ఉంది. నేను ఎవరి మీద ఆధారపడక్కర్లా. సంపూర్ణ జ్ఞాన సంపద నాలోనే ఉంది. అది నేను. అంటే ఏది అన్నిటికంటే ఉత్తమమైనదో అది కదా నేను అవుతాను. మిగిలినవన్నీ ఉండొచ్చు పాత్రలు, అంటే అది కూడా నేనే, కానీ అందులో ఉత్తమత్వం, నశింపు లేని తత్వం ఒకటి ఉంది, అది నేను. ఇవన్నీ నశించిపోయే నేను, ఇవన్నీ నశించిపోయే నేను. శరీరం నేనే ఎంతవరకు అంటే అది నశించే వరకు, మరణం వచ్చే వరకు. మనసు నేనే ఎంతవరకు అంటే మనసు నిర్మూలనం అయిపోయే వరకు. కానీ ఈ రెండో నిర్మూలనం అయిపోయినా, ఈ రెండింటి గురించి తెలుసుకుంటున్నా, వీటిని గమనిస్తున్నా, వీటి పనితీరుని తెలుసుకుంటున్నా, వీటి పనితీరులకు సహకరించి నడుపుతున్న నేనైతే మాత్రం ఎప్పటికీ నశించను. నాలో నశించిన తత్వం ఒకటి ఉంది, అదే జ్ఞానము. నా సంపద అదే నేను. అది నేనన్న ప్రస్తుతం మనుషులకు తెలియదు, ఎందుకంటే శరీరం నేను అనుకుని వెళ్తున్నాం. అందుకే ఆధ్యాత్మిక చదువుకోవటం అంటే ఏంటంటే, నీ గురించి ముందు నువ్వు తెలుసుకో చాలు. తర్వాత నువ్వు ఎలా బతకాలి అనేది ఆటోమేటిక్గా నీలోనే మార్పు వచ్చేస్తుంది. నువ్వేం దానికి గొప్ప ప్రయత్నాలు కూడా చేయక్కర్లా. నీ గురించి నువ్వు తెలుసుకోవటం అనే దాన్ని పర్ఫెక్ట్గా చేస్తే చాలు. అది పర్ఫెక్ట్గా చెయ్యి, నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా పర్ఫెక్ట్గా చెయ్యి. పర్ఫెక్ట్గా చేస్తే 1 రోజులో మార్పు వచ్చేస్తుందా, 2 రోజుల్లో మార్పు వచ్చేస్తుందా, 1 నెలలో మార్పు వచ్చేస్తుందా, 1 సంవత్సరంలో మార్పు వస్తుందా, ఇలాంటివి అడగబాక. మార్పు వస్తుంది. నువ్వు ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్గా దాన్ని తెలుసుకుంటూ ఉండు, మర్చిపోబాక. మర్చిపోతున్నప్పుడు మళ్ళీ తెలుసుకుంటూ ఉండు. అంటే శరీర భావన పెరుగుతుంటే, మనోభావన పెరుగుతుంటే మళ్ళీ తెలుసుకుంటుండు. ఎవరి గురించి? నీ గురించే. నీ శరీర పనితీరు, నీ మనోపనితీరు మళ్ళీ తెలుసుకుంటుండు. నన్ను నేనే తెలుసుకోగలిగిన జ్ఞాన సంపద నాలో ఉన్నప్పుడు, నన్ను నేను చూస్తున్నప్పుడు, మీరు ఎప్పుడు గమనించండి, నేను ఇంకో వ్యక్తిని చూస్తున్నా. మామూలు సహజంగా మనం ఇంకో వ్యక్తిని చూస్తున్నప్పుడు, అప్పుడు నేనెవరు? ఈ శరీరం. బయట ఇంకో వ్యక్తిని చూస్తున్నాను కాబట్టి.
బయట ఒక వస్తువును చూస్తున్నా, అప్పుడు నేనెవరో? చూస్తున్న నేను ఈ శరీరం. బయట మొత్తం సృష్టిలో దేన్నైనా చూస్తున్నా, అప్పుడు నేనెవరో? చూస్తున్న ఈ శరీరం. అవన్నీ వేరు. ఇప్పుడు నేను నా శరీరాన్ని చూస్తున్నా, ఇప్పుడు నేనెవరు? ఇప్పుడు నా శరీరం రెండవది అయిపోయింది, చూస్తున్నది నేనైపోయింది. ఆ చూస్తున్నది ఎవరో దాని తర్వాత ఒక పేరు పెడతాం, కానీ నేను నా శరీరాన్ని ఇప్పుడు చూసుకుంటున్నా, దాని పనితీరుని చూసుకుంటున్నా, దాన్ని గమనించుకుంటున్నా. అప్పుడు అర్థమైంది అసలు తృప్తి అనేది ఉండటం ఈ శరీరానికి అసంభవం. తృప్తి లేకపోవడం సిగ్గుపడాల్సిన విషయము కాదు, తృప్తి లేకపోవడం అవమానపడాల్సిన విషయము కాదు, తృప్తి కలగడం పెద్ద గొప్ప విషయము కాదు. నా గురించి నాకు తెలియదు, నేను శరీరం అనుకోవడం వల్ల ఇలాగే ప్రవర్తిస్తాను. ఎందుకంటే దానికి ఎప్పటికే అవసరం, ప్రాణం పోయే వరకు దానికి అవసరం ఉంది. కాబట్టి అన్నీ కావాలంటుంది. అది తృప్తి అనేది శరీరానికి తెలీదు. తెలిస్తే ఒకవేళ అది తాత్కాలిక తృప్తి, దాని లక్షణం అంతే. ఇంకది దాని లక్షణం అదైనప్పుడు అందులో సిగ్గుపడేదే ఉంది. అందుకని శరీర భావనలో ఉన్న ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు బయట మనుషుల్ని, బయట ప్రకృతిని చూసినప్పుడు ఆ చూస్తున్నది బయట ప్రకృతి, బయట మనుషులు, బయట చెట్లు, బయట విషయాలు. ఇప్పుడు నేనెవరంటే చూస్తున్నవారు. చూస్తున్నవారు ఎవరో అది నేను. మరి నన్ను నేనే చూస్తున్నప్పుడు, నా శరీరాన్ని నేను చూస్తున్నప్పుడు, నా శరీరాన్ని నేను పరిశీలించుకుంటున్నప్పుడు, నా శరీర పనితీరు నేను తెలుసుకుంటున్నప్పుడు నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే శరీరమునకు తృప్తి ఉండే అవకాశమే లేదు. అసలు ఆ భావన పుట్టే అవకాశం కూడా లేదు. ఒకవేళ అది చాలు అందంటే తృప్తి వలన కాదు, ఇప్పుడుకి నిండిపోవటం వలన, ఇప్పుడుకి అది అలిసిపోవటం వలన. శరీరం అలిసిపోద్ది. సపోజ్ నడుద్దాం అనుకున్నాం, నడిచి అలిసిపోద్ది. పని చేద్దాం అనుకున్నాం, పని చేసి అలిసిపోద్ది. పరిగెడదాం అనుకున్నాం, పరిగెత్తి అలిసిపోద్ది. అలా స్త్రీ పురుష శారీరక కోరికలైనా సరే అది అలిసిపోద్ది. శరీరం కదులుతుంటే అలిసిపోతూ ఉంటుంది. అయితే ఒక లిమిట్ ఉంటుంది దానికి, కానీ అలసట అనేది ఉంది దానికి. అందువలన అలిసిపోతే చాలని చెప్పుద్ది, అనుభవం అయిపోతే ఇప్పటికి చాలని చెప్పుద్ది, మళ్ళీ అనుభవం వస్తుంది. శరీర లక్షణం అది. అది తప్పు కాదు, రైట్ కాదు, శరీర పనితీరు అంతే. ఇప్పుడు దాన్ని తెలుసుకున్నా. ఇప్పుడు నా శరీరాన్ని నేను చూస్తున్నా, బయట మనుషుల్ని చూస్తున్నప్పుడు నేనెవరు, బయట ప్రకృతిని చూస్తున్నప్పుడు నేనెవరు అంటే ఈ శరీరం నేను. ఓకే, అందులో డౌట్ ఏముంది? అవన్నీ వేరుగా ఉన్నాయి. నేను ఇక్కడి నుంచి చూసి తెలుసుకుంటున్నా, ఇది బస్సు, ఇది కారు, ఇది రైలు, ఇది మనిషి, ఇది చెట్టు, పొట్ట గొట్ట అన్నీ తెలుసుకుంటున్నా. కాబట్టి ఇది నేను. దీన్నే నేను చూస్తున్నప్పుడు ఈ శరీర పనితీరు ఎలా ఉంది అని నా శరీరాన్ని, నా పంచేంద్రియాలని, దాని పనితీరుని చూసి మొత్తానికి నేను ఒక సత్యం కనుక్కున్నా. ఏంటి అంటే శరీరపరముగా అసలు తృప్తి సంతృప్తి అనేది కలగటం ఉండదు. అది తాత్కాలికముగా అలిసిపోయినప్పుడు కానీ, ఆ పని ఆ అనుభవం పొందినప్పుడు కానీ తాత్కాలికముగా ఇప్పుడు చాలని చెప్తుంది. అది తాత్కాలికత. మళ్ళీ అన్ని మామూలే. ఎప్పటి వరకు? అది ఉన్నంత వరకు, అది శిథిలమైపోయే వరకు, అది మరణించే వరకు. సింపుల్ అంతే. కాబట్టి ఇప్పుడు శరీరము నేను అనేటువంటి భావనలో తృప్తి కలగటం కుదురుతుందా? కుదరదు. అసలు ఆలోచన కూడా పుట్టదు. పైగా ఏ ఆలోచన పుడుతుంది అంటే ఎప్పుడు కావాలన్న ఆలోచన పుడుతుంది. ఎందుకని మరణించాలని ఎవరు అనుకోరు. అసలు మరణిస్తాను అన్న ఊహను రోజు ఎందుకు గుర్తుపెట్టుకుంటావు? ఎందుకని మరణం ఎప్పుడు వస్తుందో మనకేం తెలుసు. 100 ఏళ్ళు సహజం అన్నాం, 107 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు, 110 ఏళ్ళు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మనకు కూడా కుదిరితే అలా బతుకు ముందుకు సాగిద్దామనే ఉంటుంది, కానీ ముగిద్దామని ఎందుకు ఉంటుంది? ఎవరికైనా అంటే శరీరపరంగా అసలు అనిపించదు. అది విషయం. అక్కడ తత్వచింతన తీసి పక్కన పడిన తర్వాత చూద్దాం. ముందు మన గురించి మనం తెలుసుకుని శరీరపరంగా ముగింపు అనిపించదు, ముగింపు కావాలని అనిపించదు, ముగింపు భావన పుట్టదు. ఎందుకంటే అది ప్రారంభించబడింది. జననము ఒక చోట ప్రారంభించబడి సాగుతుంది జీవితం. అది దానంతటా అది ప్రారంభించబడింది, అది సాగుతుంది. ముగింపు కోరుకోదు అసలు. ముగింపు వచ్చినప్పుడు దాని అంతటా వస్తుంది. అందుకని ముగింపు భావన కూడా పుట్టదు ఎవరికి, మరణ భావన పుట్టదు ఎవరికి. ఊరిలో మనం ఏదో తాత్విక చింతనంగా విషయాలు విని సినిమాలు చూసి, లేదా ఎవరో చచ్చిపోయినప్పుడు శ్మశాన వైరాగ్యం అంటారు, అందరూ పోకపోతారా అనేవి పై మాటలు తప్ప
గాఢతగా అంతరంగంలో ఉండదు. కారణం ఏంటి? శరీరానికి అసలు ఆ లక్షణమే లేదు. శరీరానికి ఎప్పుడు కూడా జీవించుట, ముందుకు కొనసాగుట, అదొక చోట ప్రారంభమైంది, అక్కడి నుంచి ముందుకు కొనసాగుతూ వెళుతుందంటే అదొక ప్రయాణం సాగుతుంది. మీరు చూస్తే శరీర మార్పులన్నీ ప్రయాణమేగా. ఇప్పుడు ఒక బస్సు ఎక్కువ, లేకపోతే ఒక మోటార్ సైకిల్ వేసుకునో, ఒక కారులోనో, ఒక విమానంలోనో వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళిపోతున్నప్పుడు ప్రయాణిస్తున్నామని మనకు ఎలా తెలుస్తూ ఉంటుంది? ప్రకృతిలో చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ మారిపోతూ ఉంటాయి, వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాం. అవి వెనకబడిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి కనపడుతూ ఉంటాయి. అసలు ఇవేమీ కనపట్టలేదు అనుకోండి, మీరు ప్రయాణిస్తున్నారో లేదో కూడా తెలియదు. మీకు చుట్టూ ఏమీ కనపడకుండా కదలికలు లేవు అనుకోండి, మీరు ఇప్పుడు ప్రయాణిస్తున్నారో లేదో తెలియదు అసలు. మీకు ప్రయాణం తెలియాలి అంటే మీరు ఆ రైల్లోనో, ఆ బస్సులోనో, ఆ విమానంలోనో చక్కగా కూర్చొని అలా పక్కకు చూస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రదేశపు విషయాలన్నీ వెనక్కి వెళ్ళిపోతూ కొత్త ప్రదేశాలు మీకు కనపడుతూ వెనక్కి వెళ్ళిపోతుంటే నేను ముందుకెళ్తున్నానని మనకు తెలుస్తూ ఉంటుంది. అది ప్రయాణం. అలాగే మన జీవితంలో అన్ని విషయాలు ఇప్పటివన్నీ వెనకబడిపోతూ ఉంటే మనం ముందుకు సాగిపోతూ ఉంటాం. అది జీవితం. గమనిస్తే తెలుస్తుంది మనకు. అందుకని ముగింపు కోరుకోదు, అసలు ముగింపు తెలియదు దానికి. ముగింపుని గురించి మాట్లాడే మాటలన్నీ, మరణాన్ని గురించి మాట్లాడే మాటలన్నీ పైన ఊరికినే, అంతరంగపు గాఢ సత్యములు కాదు అవి. అందుకని ఊరికినే మాట్లాడి వెళ్ళిపోతారు. శ్మశాన వైరాగ్యం అంటారు. కాసేపు అంతే. కాసేపు ఏంటంటే ఎవరో చచ్చిపోయినప్పుడు ఆ శ్మశానం ఇంతేనండి, ఎవరికైనా చివరికి ఇంతే కదండి, ఎవరమైనా అంతే అంటాం. మళ్ళీ ఇంటికి వచ్చి మామూలే. అలాగే ప్రసూతి వైరాగ్యం అంటారు. బిడ్డను కనేటప్పుడు తల్లికి విపరీతమైనటువంటి పురుటి నొప్పులు వస్తాయి. బాబోయ్, ఎంత బాధపడి, ఎంత కష్టపడి చస్తానో బతుకుతానో తెలియని స్థితిలో ఈ బిడ్డను కంటం ఎందుకు, ఈ గోల ఎందుకు అని వాళ్ళ ఆయన మీద కోపం వస్తుంది. వీడితో కాపురం చేయబట్టే కదా నాకు ఇది వచ్చింది, ఈ కాపురం వద్దు, పాడు వద్దు, ఆ సుఖం వద్దు, ఈ బాధ వద్దు అనిపిస్తుంది. అంత బాధపడలేక ప్రసూతి వైరాగ్యం అంటారు. బిడ్డను కనేసినాక ఇంకా బిడ్డను చూసుకునే ఆనందం, భర్తను చూసుకునే ఆనందం, మన బిడ్డని ఆనందం, మళ్ళీ కాపురం మొదలెట్టేస్తారు. మళ్ళీ ఇంకో బిడ్డను కంటానికి రెడీ అయిపోతారు, కనేస్తారు కూడా. ప్రసూతి వైరాగ్యం అంటే తాత్కాలికంగా బాధ వలన వచ్చిందంటే, కానీ అది నిజంగా లేదు. శ్మశాన వైరాగ్యం తాత్కాలికంగా ఆ సందర్భాన్ని బట్టి వచ్చింది, కానీ నిజంగా లేదు. అలాగే పురాణ వైరాగ్యం అంటారు. ఎవరన్నా కూర్చోబెట్టి తత్వచింతన, తాత్విక చింతన చెబుతున్నారు అనుకోండి, అప్పుడు కూడా వైరాగ్యం వస్తుంది. ఏముందండి అని కాదు, అది ఊరినే పైన ప్రదేశాన్ని బట్టి. ఇప్పుడు చల్లగాలి తగిలినప్పుడు ఎలా ఉందండి అంటే చల్లగా ఉందంటాం. వేడిగాలి తగిలిందానికి ఎలా ఉందండి అంటే వేడిగా ఉందంటాం. ఇప్పుడు చల్లగా ఉంది, వేడిగా ఉంది అనేది అప్పుడు తగిలిన గాలి స్పర్శే తప్ప చల్లదనం కానీ వేడి కానీ మనలో స్థిరపడిపోయి లేవు. అది శాశ్వత సత్యాలు కాదు, అవి మారిపోతుంటాయి. అప్పటి సత్యం అది. అలాగే ఆ ప్రదేశంలో అది పురాణ వైరాగ్యం, ఆ ప్రదేశంలో అది ప్రసూతి వైరాగ్యం, ఆ ప్రదేశంలో అది శ్మశాన వైరాగ్యం, తర్వాత ఉండదు ఇంకా. అలాగే శరీర భావనలో అసలు మరణం అనే తాటే ఉండదు. ఊరికి చుట్టూ చూసిన దాన్ని బట్టి, ఎవరో అన్నదాన్ని బట్టి అనిపించడం తప్ప సహజంగా మరణ భావన ఉండదు. ఎప్పుడు విస్తరించే వ్యాపక భావన, జీవితాన్ని ముందుకు జీవించుకుంటూ వెళ్ళడం, అది వ్యాపకత. ఎప్పుడు ఆ భావనే ఉంటుంది మనిషికి. ఆ భావన ఎప్పుడూ ఉండటం చేత అలా ఎప్పుడూ ఉండే శరీరానికి ఎప్పుడు అవసరాలే ఉన్నాయి కనుక ఎప్పటికీ ఇది పొందుతూ ఉండాలి, ప్రయత్నిస్తూ ఉండాలి, సాధిస్తూ ఉండాలి, సంపాదిస్తూ ఉండాలి, దాచుకుంటూ ఉండాలి, నిరంతరం తెచ్చుకుంటూ ఉండాలి అంతే. ఎందుకంటే నేను ఎప్పటికీ ముందుకు ప్రయాణిస్తూ ఉంటాను, ఎప్పుడు నాకు అవసరాలు ఉంటాయి. ఇంతే. శరీర భావన ఇలాగే ఉంటుంది. దీనికి అనుబంధంగా ఏర్పడింది మనసు కనుక దాంతో ఇంకా ప్రమాదం ఉంది. శరీర భావనలో శరీరం అలసిపోద్ది, కళ్ళు చూసి చూసి అలసిపోతాయి, చెవులు విని విని అలసిపోతాయి, గొంతు మాట్లాడి మాట్లాడి అలసిపోద్ది, ముక్కు వాసనలు చూసి చూసి అలసిపోద్ది, తిని తిని కూడా అలసిపోతాం, కడుపు నిండిపోతే చాలు అంటాం. ఒకవేళ ఇంకా బలవంతంగా కూర్చున్నా కూడా చాలు బాబాయ్ అంటాం. అలా ఏ పనులు చేసినా శారీరక సుఖాలకు అలసిపోద్ది, అప్పటికి చాలా అనిపిస్తుంది. అన్నింటికీ శరీరం అలసిపోద్ది. కానీ చిత్రం ఏంటంటే మనస్సు శక్తి కనుక అక్కడ శరీరం లాంటి ఘనత్వం లేదు కనుక దానికి అలసిపోవటం లేదు. నువ్వు అలసిపోయి పడుకున్నా కూడా అది లేపుతూ ఉంటుంది. ఇంక నువ్వు సహకరించక, శరీరం సహకరించక ఊరుకుంటుంది తప్ప మనసుకు అలసిపోవడం అనేది లేదు. అలసట లేనప్పుడు అది అసలు మనసులో ఏమున్నాయి? ఇప్పుడు మొత్తం శరీర అనుభూతులు, శరీర అనుభవాలు,
శరీరాన్ని కదిపి కుదిపేది అదే కనుక మనసుకు అసలు ఎప్పటికీ తీరటం అనేదే ఉండదు. ఎందుకంటే దానికి శరీరమే లేదు, చాలనే భావన లేదు, ఎప్పటికీ అది అనుభవాలు కావాలని ఉంటుంది దానికంటే. అది ఇది నేను మన గమనించుకోవటం కాదు, బాగా వృద్ధులైన వాళ్ళ దగ్గర కూడా గమనించాను. అన్ని రకాల కోరికలు కోరుకుంటున్నారు వాళ్ళు, కానీ శరీరంలో ఏమేం పని చేయట్లా. ఇంకెంతకంటే చేతితో కొన్ని అసహ్యంగా కూడా ఉంటాయి. అంటే మానసిక భావనలో ఇవి ఉన్నాయి, కానీ శరీరం సహకరించట్లా. కానీ అన్నీ కావాలి వాళ్ళకి. ఎందుకని మనసు ముసలిదవ్వదు, శరీరం ముసలిదైంది. శరీరం ఘనపదార్థం కనుక, పరిణామ క్రమంలో సాగుతున్నది కనుక శరీరానికి వృద్ధాప్యం వచ్చింది, శరీరానికి అలసట వస్తుంది, శరీరానికి ఇప్పటికి చాలా అనిపిస్తుంది, కానీ మనసుకు అనిపించదు. ఎందుకంటే అది శక్తి స్వరూపం. అసలు మనసుకి శరీరం లేదు, శక్తి రూపమే అంతే అది. అందులో ఆ భావాలు ప్రచోదన జరుగుతూ ఉంటుందండి. అందుకే ఎప్పటికీ కోరికలకు అంతు ఉండదు. మనసు కోరికలు ఏంటంటే ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు, దానికి రూపం లేదు. అందుకని అలసిపోయే శరీరంతో కొంత మనకి కొద్ది వరకు బెటరు, కాసేపు అన్న ఆగుతాం, అలసిపోయి నిద్రపోతాం. అందుకే జీవితంలో 8 గంటలు మనం నిద్రలో గడిపేస్తాం. చచ్చినట్టు గడపాల్సిందే. ఎంత తగ్గించుకున్నా 1 గంట కాలకృత్యాలకి తినడానికి అడిగిపోద్ది. ఇంకా మిగిలిందంతా మనసు కోరికలు పొరుగే. అందుకే మళ్ళీ మానసికంగా సంతృప్తి ఉంటుందా అంటే అసలు సంతృప్తి ఉండకపోక పరుగు ఉంటుంది. ఇది ఇంకో చిత్రం. శరీరపరంగా అసలు తృప్తి ఉండే అవకాశమే లేదు. మనోపరంగా తృప్తి ఉంటుందా అంటే మనోపరంగా అసలు తృప్తి ఉండకపోగా కోరికల పొరుగు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నన్ను నేను పరిశీలించుకుంటే శరీర మనస్సుల పరంగా అసలు తృప్తి, సంతృప్తి అనే పదాలే చల్లనే చల్లవు. అందుకే మనుషులు ఎవరు ఆగలేకపోతున్నారు. మళ్ళీ ఈ పదాలన్నీ వాడుక భాషలో చెప్పాక పురాణ వైరాగ్యం, లేదా ఏదో జ్ఞానం, వేదాంతం, ఇవో మోటివేషనల్ స్పీచెస్ రకరకాల వాళ్ళు చెప్పి పాపం మనుషులు ఆళ్ళల్లో వాళ్ళే గిల్టీ ఫీల్ అయిపోయి నేను తృప్తి పడలేకపోతున్నాను, సంతృప్తి పడలేకపోతున్నానని వాళ్ళే లోపల వాటిని అణిచేసుకొని దాచేసుకొని పైకి మంచోళ్ళని నటిస్తూ లోపల మోసాలు చేస్తూ కుతంత్రాలు చేస్తూ కుట్రలు పన్నుతూ. ఎందుకు ఇదంతా చెడు ఎందుకు వచ్చిందంటే పైకి మళ్ళీ మనం నీతిని ఒకదాన్ని చెబుతున్నాం. ఆ నీతి ఏంటి? జస్ట్ శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం పేరుతో ఉండేటువంటి తాత్విక చింతన. రియల్గా జ్ఞానం కాదు, అది పైకి చెప్పబడుతున్నటువంటి వినపడుతున్నటువంటి విషయం. ఇప్పుడు ఎవరో పక్కింటి వాళ్ళు చచ్చిపోయారు, రియల్గా మనం చచ్చిపోలేదుగా, పక్కింటి వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి ఊరికనే ఏముందండి ఎవరైనా చనిపోవాల్సిందే కదండి అంటాం. అదే రియల్గా మనం చనిపోయాం అనుకో, ఆ చావు అనుభవం ఏంటో మనకు తెలుస్తుంది, చావు తర్వాత ఎలా ఉందో మనకు తెలుస్తుంది. రియల్గా మనం చచ్చిపోయే పరిస్థితి వచ్చిందనుకో అప్పుడు కూడా చెబుతాం ఇంకో నిమిషంలో చావులోకి వెళ్ళిపోతున్నాం అనేది మనకు అర్థమైపోయి చావుకి వెళ్ళిపోయాం అప్పుడు కూడా చెబుతాం ఏముందలేండి అని చెప్పం. పైన అంటే అది అనుభవ జ్ఞానాలు కాదు, వినికిడి. దానివల్ల ఏ ఉపయోగం లేదు, అసలు దానివల్ల ఉపయోగం లేదు. అది ఎలాంటిదంటే ఇప్పుడు మంచి వేసవి కాలం, విపరీతమైన ఎండ వస్తుంది, అక్కడ కూర్చోబెట్టి ఒక కుర్చేసి కూర్చోబెట్టి పైన ఫ్యాన్ ఉందని ఊహించుకో, పక్కన ఏసీ ఉందని ఊహించుకో, అది ఆన్ చేసాం ఊహించుకో, ఇప్పుడు చల్లగాలి తగులుతున్నట్టు ఊహించుకో అంటే ఊహించుకోగలడా? చల్లగాలి తగులుద్దా? ఎలా తగులుద్ది? వేడిగానే ఉంటుందిగా. అలాగే ఎవడో చచ్చిపోతే మనం మాట్లాడుకునే అన్నీ కూడా మనకి అలాంటి ఊహాత్మక విషయాలు. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ఇవన్నీ కూడా అద్భుతంగా చెప్పుకునే ఉపన్యాసాలు, కబుర్లు, వేదికల మీద దంచేసే మత పెద్దలు, గురువులు, మహాత్ములు అని పిలువబడేవాళ్ళు. అంటే ఈ బ్యాచ్ నిజమైన జ్ఞానులు చాలా మంది ఉన్నారు. నేను మామూలుగా అజ్ఞాన దశ గురించి మాట్లాడతాను. ఇవన్నీ ఎలాంటివి అంటే లేనిదాన్ని నువ్వు నమ్మటం, లేనిదాన్ని నువ్వు ఊహించుకోవడం వల్ల నీకేమన్నా ఉపయోగం ఉందా? లేని ఫ్యాన్ ఉందని నమ్మావు, లేని ఏసీ ఉందని నమ్మావు, నమ్ము అని చెప్పారు. ఇప్పుడు చల్లదనం వస్తుంది చూడు నీకు తగులుతుంది ఊహించుకో అన్నారు, ఊహించుకున్నావు, చల్లదనం తగులుద్దా? తగలదుగా, ఎండ తగులుద్ది. లేని భోజనం తినలేం, లేని భార్యతో కాపురం చేయలేం, లేని భర్తతో కాపురం చేయలేం, లేని పిల్లల్ని ఎత్తుకోలేం, లేని వస్తువుల్ని దేన్ని వినియోగించుకోలేం,
లేనిదేది అసలు చేయలేం, కానీ లేని దేవుణ్ణి భావించుకొని మొత్తం ఊహించుకోగలం, లేని మతంలో జీవించేయగలం. అన్ని మతము, దేవుడు, మార్గం, విధానములు అన్నీ చూడండి ఊహలే. కాదు నాయన, ఊహలు పక్కన పెట్టి నీ గురించి నువ్వు తెలుసుకో, అదే ఆధ్యాత్మిక చదువు. అవన్నీ ఎందుకు వచ్చినాయి తర్వాత చూద్దాం. అవి తప్ప రైటా, అసలు అవి ఎందుకు ఏర్పడినవి, అవి ప్రతి చోట చెబుతున్నా. అవి ఏర్పడినవి మనుషులు తయారు చేసినవి. ఇప్పుడు బ్రతకడానికి వస్తువులు ఎలా తయారు చేసుకున్నామో, కట్టుకోవడానికి బట్టలు ఎలా తయారు చేసుకున్నామో, తినటానికి అనేక రకాల ఆహార పదార్థాలు ఎలా ఉత్పత్తి చేసుకుంటున్నామో, ఉండటానికి అనేక రకములైనటువంటి ఇళ్ళు రకరకాలుగా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఎలా కట్టుకుంటున్నామో, మనం తిరగటానికి విహరించడానికి అనేక రకముల వాహనాలు ఎలా తయారు చేసుకున్నామో, అలాగే మతములు, దేవుళ్ళు, మార్గములు, విధానములు మనం బ్రతకటానికి అనువుగా మన మానసిక ఆలంబనం కోసం తయారు చేసుకున్నాం. మానసిక ఆలంబన నిజం అనుకుంటావేంటి? నువ్వు నిజం, నువ్వు నిజం, నీకు తెలుస్తుంది కదా. దాన్ని కాసేపు పక్కన పెట్టేది మానసిక ఆలంబన మళ్ళీ తెచ్చుకుందాం. దాన్ని ఏం పారేయమని నేను చెప్పట్లా, దాన్ని పక్కన పెడితే తప్ప నువ్వు నీకు అర్థం అవ్వవు, అది నేను చెప్పేది. లేకపోతే నువ్వు అందులో ఉండిపోతావు, ఆ జ్ఞానంతో ఆలోచిస్తూ ఉంటావు. కాదు, నీకు స్వతహాగా ఉన్న సత్యమేదో దాన్ని ఆలోచించు. శరీరపరంగా ఎప్పటికీ తృప్తి కుదరదు. శరీరం అలిసిపోయి తాత్కాలిక తృప్తిని పొందొచ్చు, మనసు తాత్కాలిక తృప్తిని కూడా పొందదు. ఎందుకంటే అక్కడ దానికి శరీరం లేదు, అది శక్తి స్వరూపం, దానికి అలసట తెలీదు. పొందకపోగా ఇంకా పరిగెట్టుద్ది, ఎందుకంటే శరీరం కంటే అది వేల లక్షల రెట్లు వేగవంతమైంది. అవే కోరికలు. శరీరానివి అవసరాలు, ఎందుకంటే నువ్వు అవసరం మించి ఏమీ చేయలేవు. అవసరానికి మించి చూసావనుకో, కళ్ళు అలిసిపోయి నువ్వే పడుకుంటావు. అవసరానికి మించి చేసి చూడండి, అవసరానికి మించి విన్నావు అనుకో, నువ్వే బాబోయ్ వద్దు తల పగిలిపోతుందని ఆపేసి పడుకుంటావు. అవసరానికి మించి తిన్నావనుకో, బాబోయ్ భుక్తాయాసం వచ్చింది నా వల్ల కాదని నువ్వే ఆపేస్తావు. అవసరానికి మించి ఏది చేసినా మీరే ఆపేస్తారు, అప్పటికి తాత్కాలికంగా. కానీ మనసు తాత్కాలికంగా కూడా ఆపదు. శరీరం తాత్కాలికంగా అన్నా ఆపగలుగుద్ది అవసరానికి మించి చేస్తే దేన్నైనా సరే, కానీ మనసు తాత్కాలికంగా కూడా ఆపలేదు, అది పరుగెడుతూనే ఉంటుంది. అందుకే నిద్రపోతే కలలు కూడా కంటది. అది మనోవేగం, అది సత్యం. అది అందుకని నీ గురించి నువ్వు తెలుసుకో ముందు, తర్వాత మిగిలినవన్నీ తెలుసుకుందాం. అవన్నీ ఆలంబనలు, మనకు సపోర్ట్ సిస్టమ్ అది. కాబట్టి ఇప్పుడు బయట మనిషిని చూస్తున్నప్పుడు నేనెవరిని? నేనే శరీరాన్ని. బయట దేన్ని చూస్తున్నా నేనెవరిని? నేనే శరీరాన్ని. నాకు పేరుంది, నాకు ఊరుంది, నా తల్లిదండ్రులు ఉన్నారు, డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి, వైఫ్ ఆఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అలా అన్నీ ఉన్నాయి నాకు. ఏంటి? బయట నేను ఇంకోదాన్ని చూస్తున్నప్పుడు, మరి నన్ను నేనే చూసుకుంటున్నప్పుడు, నా శరీరాన్ని నేను చూస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు శరీరం వేరైంది, నేనున్నాను ఎక్కడో. ఆ నేనేంటో నాకు ప్రస్తుతానికి తెలియదు. అంటే నేను ఆ వైపు వెళ్ళలేదు. ఇంకా నాకు అలవాటైంది శరీర భావన, ఇంకా బయట చూడటం, ఈ శరీరం నేను అనుకోవటమేగా. కానీ ఇప్పుడు నన్ను నేనే చూసుకుంటున్నాను, నా శరీరాన్ని, దాని పనితీరుని చూసుకుంటున్నా. దీనికి తృప్తి కలిగే ఛాన్స్ లేదు. కాబట్టి శరీరం మీద నిందలు వేయాల్సిన అవసరమే లేదు. మనసు అసలు శరీరం కంటే లక్షల రెట్లు వేగవంతమైంది. ప్లస్ అది శక్తి స్వరూపం, దానికి శరీరం లేదు, దానికి అలసట లేదు. శరీరం తాత్కాలికంగా అలిసిపోయి ఆగగలిగి కాసేపు నిద్రపోవాలంటది రోజు. మనసుకు అది కూడా అవసరం లేదు. కాబట్టి అది ఎప్పుడు పరుగులు ఉరుకులే, దాని స్పీడే అమిత వేగం. కానీ దానికి సహకరించేది శరీరమే. శరీరం లేకపోతే అదేమి చేయలేదు. అందువలన అది చచ్చినట్టు శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి వీలైనంత ఎక్కువ శరీరాన్ని కదుపుదామని ప్రయత్నిస్తుంది. అదే కోరికలు. శారీరక అవసరాలని కోరికలుగా మార్చేది మనసు. ఎందుకంటే అది వేగవంతమైంది అవటం వలన. అది మనసు తప్పు కాదు, మనసుకేం తప్పు లేదు, దాని పనితీరు అంతే. అది వేగవంతం, అది శరీరం కాదు, దానికి అలసట లేదు. కాబట్టి మనోపరంగా నన్ను నేను చూసుకున్నా. ఇప్పుడు మళ్ళీ అంటే మనసు నేను కాదు, శరీరపరంగా నన్ను నేను చూసుకుంటున్నప్పుడు, చూస్తున్నంతసేపు శరీరం నాకు రెండవది అయిపోయింది. ఎందుకని? బయట మనిషిని చూస్తున్నప్పుడు ఇటు నేనెవరు, బయట చెట్టును చూస్తున్నప్పుడు ఇటు నేనెవరు, ఈ శరీరం నేను.
బయట దేన్ని చూస్తున్నా ఈ శరీరం నేను. మరి నేను శరీరాన్నే చూస్తున్నప్పుడు శరీరం రెండోది అయిపోయిందిగా, అప్పుడు నేను విడిగా ఉన్నాను కాబట్టి శరీరాన్ని చూడగలుగుతున్నాను. ఓకే, ఇప్పుడు మనసును చూస్తున్నాను, అప్పుడు మనసు కూడా వేరైపోయింది, నేను విడిగా ఉన్నాను. అంటే నా శరీర మనస్సులను నేనే చూసుకోగలిగినట్టుగా నేను విడిగా ఉన్నాను. మళ్ళీ ఈ విషయం నాకు తెలీదు, ఆధ్యాత్మిక చదువులు పరిశీలించుకుంటూ వెళ్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను శరీరము కాదు, నేను మనస్సు కాదు అని చెప్పొచ్చు. ఎందుకని? రెండో మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నాను కాబట్టి. బయట ప్రపంచాన్ని ఎలా చూస్తున్నానో అలాగే నా శరీరాన్ని, నా మనసుని కూడా చూస్తున్నాను కాబట్టి. ఇప్పుడు నా మనసు అనగానే ఏమున్నాయి? మొత్తం వచ్చేస్తాయి అందులో. నా బుద్ధులు, నా గుణాలు, నా స్వభావం, నా ప్రవర్తన, నా జ్ఞాపకాలు మొత్తం అన్నీ కలిపితే మనసు, అన్నీ వచ్చేస్తాయి అందులో. ఇప్పుడు ఈ శరీరాన్ని చూస్తున్నది ఎవరో, ఈ మనసును చూస్తున్నది ఎవరో, ఆ చూస్తున్నవాడిని పట్టుకోవాలి. ఆ చూస్తున్నవాడెవడో, ఆ చూస్తున్నది ఎవరో. మీరు స్త్రీలైతే స్త్రీ భావన, పురుషులైతే పురుష భావన. చూస్తున్న మాట నిజమేగా, నా శరీరాన్ని నేను చూస్తున్నాక నాకు క్రిస్టల్ క్లియర్గా కనపడుతుందిగా, నా శరీర పనితీరు మొత్తం నాకు అద్భుతంగా తెలుస్తుందిగా, నా మనో పనితీరు మొత్తం ఇంకా అద్భుతంగా తెలుస్తుందిగా. అసలు నాకు తెలియని విషయం ఒకటి ఉందా నాలో? లేదుగా. అంటే ఎంత స్పష్టంగా నేను నాకు కనపడుతున్నాను, నా శరీర పనితీరు కానీ మనో పనితీరు కానీ, నేను నాకు శరీర మనస్సులుగా ఎంత స్పష్టంగా నేను ఆ రెండింటినీ చూడగలుగుతున్నాను అంటే, బాహ్య ప్రపంచాన్ని ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంత స్పష్టంగా. ఇంకా బాహ్య ప్రపంచం కంటే కొంచెం ఎక్కువ స్పష్టంగా కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే నేను నాకు బాగా తెలుస్తాను కాబట్టి. అప్పుడు ఈ రెండింటిని చూస్తున్నవాడెవడో నేనే. ఎందుకని? ఈ రెండు నాకు వేరే అయిపోయినాయి. ఇప్పుడు బాహ్య ప్రకృతిలో వస్తువులను చూస్తున్నప్పుడు, బాహ్య ప్రకృతిలో విషయాలను చూస్తున్నప్పుడు, బాహ్య ప్రకృతిలో మనుషుల్ని, జంతువుల్ని, ప్రకృతిని చూస్తున్నప్పుడు నేనెవరంటే నేను ఈ శరీరాన్ని. కానీ నేను శరీరాన్నే చూస్తున్నప్పుడు, నా మనసునే చూస్తున్నప్పుడు నేనెవరో అంటే ఇప్పుడు శరీర మనస్సులు వేరుగా ఉన్నాయి, నేను చూసే స్థితిలో ఉన్నా. అది అబద్ధం అంటే కాదు, నాకు చక్కగా అర్థమవుతుంది. ఎంత చక్కగా అంటే బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నంత స్పష్టంగా, లేదా అంతకంటే ఇంకొంచెం ఎక్కువగా. అంతే తప్ప తక్కువ అయితే కాదు. నాలో నాకు తెలియని అంశమే లేదు. ఇది ఆధ్యాత్మిక చదువు. ఇప్పుడు వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి. ఈ శరీరాన్ని చూస్తుంది ఎవరు, ఆ మనసును చూస్తుంది ఎవరు? అదే నేను. మరి ఎన్నాళ్ళు నేను శరీరం అనుకున్నా, మనసు అనుకున్నా, అందుకే నాకు తృప్తి ఉండదు, నాకు సంతృప్తి ఉండదు. కానీ నేనెవరు? ఇప్పుడు శరీరము కాదు, మనసు కాదు, ఈ రెండింటినీ చూస్తున్నా నేను. అది ఎక్కడుంది? అది శరీరము మనస్సులతో కలిసిపోయి ఉంది. లేకపోతే ఈ రెండు దానికంటే తెలిస్తే అది అక్కడే ఉంది, వాటితోనే ఉంది, వాటిలోనే ఉంది, వాటిలో కలిసిపోయి ఉంది. అందుకే దానికి వాటి గురించి అన్నీ తెలుసు. ఎందుకని? బయట సృష్టిలో మనుషుల్లో విడివిడిగా లేదు. ఇప్పుడు నా శరీరం కానీ నా మనసు కానీ అసలు వేరువేరుగా ఉన్నాయా? లేవుగా, కనపట్టలేదుగా మనసు ఎక్కడ. కానీ బయట మనుషులు వేరువేరుగా ఉన్నారు, చెట్లు వేరువేరుగా ఉన్నాయి. బయట అంటేనే నాకు భిన్నంగా ఎంత ఉంది, ప్రకృతి అంతా వేరువేరుగా ఉంది. కానీ నా శరీరము మనస్సు నాకు తెలుస్తున్న మాట నిజం, కానీ విడివిడిగా అయితే లేదు. నేను ఈ రెండింటినీ వేరుగా చూస్తున్న మాట నిజం, తెలుసుకుంటున్న మాట నిజం, కానీ నేను వేరుగా లేను. వాటితో కలిసిపోయి వాటితోనే ఉన్నాను కనుక ఆ సంపూర్ణంగా వాటి గురించి నాకు ఎందుకు తెలుస్తుంది అంటే, సంపూర్ణంగా వాటితో నేను ఉన్నాను కనుక. ఇక్కడ విడదీయటానికి వీలు లేదు, ఎందుకంటే పదార్థాలు కాదు. అసలు పదార్థంగా శరీరం నుంచి మనసుకు వచ్చేటప్పటికే మనసు పదార్థం కాదు, శక్తి. ఎలా అంటే తడిబట్ట, పొడిబట్ట ఇందాక చెప్పుకున్నాం. నీళ్ళల్లో ముంచినటువంటి తడిబట్ట, తడి వస్త్రము నీటిని తనలో పీల్చేసుకున్నప్పుడు అది ఏకత్వాన్ని పొందేసింది, అంతే. ఇంకా అది విడదీయటం మనకు కుదరదు ఇప్పుడు. అలా మనోశరీరాలు అల్లుకుపోయి ఉన్నాయి. ఈ మనోశరీరాలను గమనిస్తున్నప్పుడు మరి నేను అక్కడే అల్లుకుపోయి ఉన్నాక అప్పుడు నేను కూడా అక్కడే అల్లుకుపోయి ఉంటాను. అందుకే మనసు నేను అనిపిస్తుంది, శరీరం నేను అనిపిస్తుంది. కానీ గమనిస్తే తెలుస్తుంది, సూక్ష్మ గమనికలో తెలుస్తుంది. ఏమని? నేను నా మనసును చూడగలుగుతున్నాను, నా శరీరాన్ని చూడగలుగుతున్నాను, మొత్తం నా గురించి నాకు తెలుస్తుంది అని. అంటే కించిత్తు వేరు భావన ఉంది, కానీ అది మమేకమైపోయి ఉంది, అది మమేకమైపోయి ఉంది.
ఇప్పుడు తెల్లటి వస్త్రము, నీరు, ఆ నీటిలో రంగు కలిపాం. తెల్లటి వస్త్రము, నీరు, అందులో బ్లూ కలిపారు. కొంచెం బట్టలకు బ్లూ పెడతా ఉంటారు, అందులో బ్లూ 4 చుక్కలు వేశారు, రంగు. ఇప్పుడు రంగు నీళ్ళల్లో కలిసిపోయింది. ఆ రంగు నీళ్ళని బట్ట పీల్చేసుకుంది, వస్త్రం పీల్చేసుకుంది, క్లాత్ పీల్చేసుకుంది. ఇప్పుడు 3 ఉన్నాయి అక్కడ. రంగు ఉన్నది, వస్త్రం ఉన్నది, నీరు ఉన్నది, కానీ విడదీయటం కుదురుతుందా? సేమ్ అలాగే నాలో శరీరం ఉన్నది, ఆ శరీరమును అల్లుకుపోయి హత్తుకుపోయి మనసున్నది. శరీర మనస్సులను హల్లుకుపోయి హత్తుకుపోయి నేననేది ఏదో ఉంది. అందుకే ఆ రెండింటి గురించి నాకు తెలుస్తుంది సంపూర్ణంగా. కానీ పరిశీలించుకుంటే ఆ రెండింటిని గమనించగలుగుతున్నాను కనుక నేను అన్న ఒక్క భావనే తెలుస్తుంది. తెలుసుకుంటున్న ఆ నేను ఎలా ఉంది అంటే నాకు దాని గురించి ఏం తెలియట్లేదు. ఎందుకంటే దానికి స్వభావం లేదు, దానికి గుణం లేదు. మనసులో స్వభావం ఉంది, గుణం ఉంది, జ్ఞాపకాలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి, భావోద్వేగాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, అత్యాశలు ఉన్నాయి. ఎప్పటికీ అనంతంగా సాగిపోవడానికి అవసరమైన సరుకందా ఉంది, ఒక్క తృప్తి, సంతృప్తి తప్ప. శరీరాన్ని తెలిసి శరీరం ఆల్రెడీ తెలుస్తుంది, పంచేంద్రియాలు ఉన్నాయి, అనుభవిస్తున్నాను, పొందుతున్నాను. ఈ రెండింటిని చూస్తున్న నేను ఎలా ఉన్నాను అంటే తెలియట్లే. ఉన్నానని తెలుస్తుంది అంతే. ఎందుకంటే అక్కడ గుణము లేదు, స్వభావం లేదు, ఏమీ లేదు. నిర్మలత్వం, నిశ్చలత్వం, ఖాళీ. ఒక మాటలో చెప్పాలంటే ఖాళీగా ఉంది, కానీ ఉన్నానని తెలుస్తుంది. ఆ ఉన్నానన్నదే మనసుని, శరీరాన్ని చూస్తుంది. ఉన్నానన్నదే మనసుని, శరీరాన్ని చూస్తుంది. అది ఎంత తెలివిగా ఉంది, ఎంత ప్రజ్ఞతో ఉందంటే మొత్తం మనసులో ఉన్న విషయాలన్నీ గ్రహిస్తుంది. ఖాళీగా ఉందంటే అది పనికిరాని జడ పదార్థంలో లేదు, మనసు కంటే తెలివిగా ఉంది, మనసు కంటే ప్రజ్ఞాపరంగా ఎక్కువగా ఉంది. ఎందుకని మొత్తం మనసునే చూడగలుగుతుంది. అది మనసులో ఏ మూల ఏముందో మొత్తం గ్రహించే అంత జ్ఞానం ఉంది దానికి. శరీరంలో పనితీరు మొత్తం ఏ మూల ఏం జరుగుతుందో గ్రహించే అంత జ్ఞానం ఉంది. ఈ శరీర మనస్సుల పరంగా తృప్తి, సంతృప్తి అనేది ఎప్పటికీ కుదరదు అని డిసైడ్ చేసి చెబుతుంది ఆ జ్ఞానమే. ఎందుకంటే అవి రెండు జడములు. శరీరము సంపూర్ణ జడము, జడత్వమును ఆపాదించుకున్నటువంటి చైతన్యము మనసు. అంటే అర్ధ జడాత్మకం, అర్ధ చైతన్యం. మందకొడిదనంగా ఉంటుంది మనసు అంతే. అంటే దాని వేగం వేరే, కానీ అది దేంతో కలిసి ఉంది? జడత్వమైన శరీరంతో కలిసి ఉంది. జడత్వమైన పదార్థ అనుభవాలను పొందుతుంది, చైతన్యముగా కదులుతుంది. కానీ ఈ రెండిటిని గమనిస్తున్నది ఏదుందో ఈ రెండిటికంటే గొప్పగా ఉంది. ఎందుకంటే మనసులో ఉన్న మూలదే దానికి తెలుసు, గమనించగలుగుతుంది. అంటే ప్రతి విషయాన్ని తెలుసుకోగలిగిన జ్ఞానం ఉంది దానికి. శరీర సంబంధిత, మనో సంబంధిత అన్నీ దానికి తెలుసు. కానీ స్వతహాగా అది ఎలా ఉంది అని దాని వైపు దాన్ని చూడాలన్నప్పుడు దాన్ని చూడటానికి ఇంకోటి లేదు. శరీరాన్ని చూడటానికి అది ఉంది, మనసును చూడటానికి అది ఉంది, కానీ దాన్ని చూడటానికి ఇంకోటి ఏమీ లేదు. అదే నా ఆఖరి స్థితి. ఆ స్థితి దాకా నేను వెళ్ళినప్పుడు శరీర మనస్సులు కూడా నాకు భిన్నమైనవే. శరీర మనస్సులు కూడా నాకు భిన్నమైనవే. ఎప్పుడు శరీర మనస్సుల్ని నేను గమనించి, శరీరాన్ని గమనించి దాని పనితీరు మొత్తం గమనించి, మనస్సును గమనించి దాని పనితీరు మొత్తం గమనించి అన్నప్పుడు గమనించగలుగుతున్నాక నేను. గమనించిన వాళ్ళకి అసలు చర్చే లేదు. శరీరం నేను అనుకొని వెళ్ళిపోతారు, మనసు నేను అనుకొని వెళ్ళిపోతారు. చచ్చే వరకు సాగిపోతానే ఉంటాం, తృప్తి అనేది ఉండదు. ఒకవేళ ఎవరైనా మాటల ప్రకారం మాట్లాడితే అది మళ్ళీ చెబుతున్న ఊహాత్మకత. నమ్మండి, లేని దాన్ని నమ్మండి, అది ఉన్నట్టు అనుభవించండి. లేని ఆహారం భుజించి కడుపు నింపుకోండి, లేని బట్టలు కట్టుకోండి, దేవతా వస్త్రాలతో తిరగండి. ఇది ఎలా, ఎంత సత్యమో. లేని దాన్ని అనుభవించడం ఎలా కుదురుద్ది? లేని చనదనం ఎక్కడ తగులుద్ది? అలా కుదరదు కదా. అలా వైరాగ్యము, వేదాంతము, పైకి మనం చెప్పుకునేటువంటి దేవుడు, భక్తి, మతములు, మార్గములు మనిషిని ఎందుకు సంపూర్ణంగా మార్చలేకపోతున్నాయంటే అవి లేనివి. కల్పించుకుంటున్నావు, నువ్వు భావించుకుంటున్నావు. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం లాగా కలుగుతున్నటువంటి
కల్పనాత్మక సృజనాత్మక లేని జ్ఞానం అది లేదు, సత్యమైన జ్ఞానం కాదు అది. అందుకనే మార్చలేవు ఎప్పటికి మనిషిని. ఒకవేళ మార్చినా ఎలా మారుస్తే వాటికి తగ్గట్టుగా మారుస్తే. అందుకే మతాల పేరు మీద కొట్టుకుంటారు, దేవుళ్ళ పేరు మీద కొట్టుకుంటారు, గురువుల పేరు మీద కొట్టుకుంటారు. అన్నీ ఘర్షణాత్మకంగా ఉంటాయి. ఎందుకని అవి లేనివి కదా, అది నిజమైన సత్యం కాదు కదా. నిజమైన సత్యం ఏకంగా ఉంటుంది, అది ఘర్షణాత్మకంగా విభేదంగా విరోధంగా అసలు ఉండే ఛాన్సే లేదు. అందుకని కాసేపు వాటిని పక్కన పెట్టండి, దీన్ని అర్థం చేసుకునే వరకు అంటున్నా. అయితే అవి ఎందుకు వచ్చినవి అంటే మళ్ళీ ఈ తత్వాన్ని అర్థం చేయడానికి వచ్చినాయి. అందులో నిజమైన మహాత్ములు ఉంటే నిజమే చెబుతారు. ఆ నిజం చెప్పారు కాబట్టి ఇక్కడ దాకా మనం ప్రయాణించగలిగాం. కాబట్టి ఆ నిజం తెలియనటువంటి మూర్ఖులు మూఢులు ప్రజల్ని మోసం చేసేటువంటి ఉద్దేశంతో, అహంకారంతో, డబ్బుల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం మేము కూడా ఏదో అయిపోయాము, దేవుళ్ళు అయిపోదాం, దేవతలు అయిపోదాం, గురువులు అయిపోదాం, మహాత్ములు అయిపోదాం అనేటువంటి కాంక్షతో మనుషులకు ఉండే దుర్బుద్ధి సామాన్యమైంది కాదు, అందులోకి వచ్చేస్తారు. అది కూడా శరీర మనస్సుల యొక్క ప్రభావమే, అది కూడా సంతృప్తి లేనితనమే. అది ఇంకోవైపు. కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి ఈ పిచ్చి, కొందరికి ఆ పిచ్చి, రకరకాల పిచ్చులు. అందుకని నిన్ను నువ్వు తెలుసుకో. నేను నా శరీరాన్ని గమనించగలుగుతున్నాను, దాని పనితీరు మొత్తం తెలుసుకోగలుగుతున్నాను. నేను నా మనసుని గమనించగలుగుతున్నాను, దాని పనితీరు మొత్తం తెలుసుకోగలుగుతున్నాను. నేను రెండింటినీ చూడగలుగుతున్నాను. ఓకే, సంపూర్ణంగా నా గురించి నాకు తెలుసు. మనసు అంటే మొత్తం, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మనసు అంటే ఏంటి? మొత్తం గుణములు, స్వభావములు, అంటే అంతరంగ భావజాలం ఏదుందో, చెడో మంచో అన్నీ అందులో మనసు. ఇప్పుడు ఈ రెండింటినీ సంపూర్ణంగా చూడగలను నేను. ఆ చూడగలుగుతున్న నేనుని చూడగలిగింది లేదు, ఇది ఇంకా అదే ఆఖరిది. నేను మామూలుగా శరీరం అని బతికేస్తున్నా, కానీ శరీరాన్ని నేను చూడగలను, నా శరీర పనితీరుని దర్శించగలను. మనసు నేనని బతికేస్తున్నా, ఓకే, కానీ నేను నా మనసును చూడగలను, మనసు పనితీరుని గమనించగలను. కానీ ఈ రెండింటినీ చూస్తున్న దాన్ని నేను చూడలేను, ఎవరూ చూడలేరు. అక్కడతో పూర్తయిపోయింది అది. ఈ రెండింటినీ చూస్తున్నది ఏదుందో అది ఎంతటిది? ఈ రెండింటికంటే చిన్నదా? అంటే శక్తిలో కానీ జ్ఞానంలో కానీ ఏ రకంగా అయినా అంటే కాదు. ఈ రెండింటినీ మొత్తంగా సంపూర్ణంగా గమనించగలిగింది. ఈ రెండింటి మీద సంపూర్ణమైన ఆధిపత్యము, అదుపు కలిగి ఉంది. అది ఎప్పుడైనా నశించిపోద్ది శరీరంలాగా అంటే అసలు నశించడానికి దాని దగ్గర ఏమి లేదు. మనసులాగా దానిలో ఏమి లేవు, గుణాలు లేవు, స్వభావం లేదు, అది ఎలా ఉంది అలా ఉంది అనేది లేదు. మనసులో బోల్డ్ ఉన్నాయి. శరీరం అయితే ఘన పదార్థంగానే ఉంది. మనసులో ఉన్నయేమి దానిలో లేవు. కానీ మనసుని శరీరాన్ని గమనించగలదు, శరీర మనోలక్షణాలు కలిగి లేదు అది. అందుకని అది ఖాళీ, అది శూన్యము అనొచ్చు. కానీ మనసుని శరీరాన్ని గమనించగలిగినంత ఎరుకతో ప్రజ్ఞతో ఉంది కనుక ఖాళీ అనడానికి లేదు, శూన్యం అనడానికి లేదు. అందుకే దాన్ని శక్తి అన్నారు. అది ఎంతటి శక్తి అంటే మనసు శరీరం దాని ముందు ఆఫ్టర్ ఆల్. ఎందుకని దాన్ని ఎప్పటికప్పుడు గమనించగలదు అది. మనసు శరీరాన్ని గమనించి మనసుకి తప్పొప్పులు చెప్పగలదు, శరీరానికి తప్పొప్పులు చెప్పగలదు, శారీరక మనోసత్యాలను అవగతం చేసుకోగలదు. అది సామాన్యమైంది కాదు. శారీరక మనోస్థితులను అవగతం చేసుకోగలదు. ఇవన్నీ ఎగిరిపోయాయని కూడా దానికి తెలుసు. అది నిజమైన జ్ఞానము. అంటే శరీర తీరుతెన్నులు మొత్తం తెలుసుకుంటుంది. శరీరం ఎప్పటికైనా ఎగిరిపోద్దని. ఎగిరిపోతాను నేనని శరీరానికి తెలియదు. అందుకని శరీరం నేనన్న భావంలో నీకు ఎప్పుడు తృప్తి కలగదు. శరీరపరంగా ఏర్పడిన మనసు కనుక అది శక్తి స్వరూపం కనుక, కానీ దానిలో ఉన్నవన్నీ శరీరపరమైనవి కనుక అది అలసట లేనటువంటి శారీరక అవసరాలను, అలసట కలిగిన శారీరక అవసరాలు శరీరం తీర్చుకునే ఏమున్నాయో, కానీ శరీరానికి అలసట ఉంది, అందుకని ఆగిపోద్ది. అలసట లేని మనసు అసలు ఆగదు, అవసరాలను కోరికలుగా మలుచుకొని ముందుకు సాగుతూనే ఉంటుంది. కానీ ఈ రెండింటి తీరుతెన్నుల్ని గమనించి, ఈ రెండింటి యొక్క సంపూర్ణ మంచి చెడులను గమనించి శరీరం అంతమైపోద్దని, మనసు శరీరాంతంతో మనసు ఉండదని, మనసు నిర్మూలనమైపోద్దని, దాన్ని ఎలా నిర్మూలించవచ్చో మొత్తం సంపూర్ణంగా తెలిసినటువంటి పూర్ణత్వము ఈ రెండింటినీ గమనిస్తున్నది.
అలాంటి దానికి నిజంగా ఏం అవసరం లేదు, దానికి ఏం పని లేదు. కానీ సంపూర్ణంగా దానికి మనసు గురించి తెలుసు, శరీరం గురించి తెలుసు, వీటి రెండింటి వినాశనము తెలుసు, వీటి ఉద్భవము తెలుసు, వీటి వినాశనము తెలుసు. కానీ దానికి స్వయంగా ఏమీ లేదు, దానికి ఉద్భవము లేదు, వినాశనము లేదు, అది అలా ఉంటుంది. అందుకే దాన్ని శక్తి అన్నారు. అదే అన్నింటినీ తెలుసుకున్న సంపూర్ణత కనుక అది పూర్ణ జ్ఞానము. అది నా అసలు స్వరూపం, అదే శక్తి, అదే జ్ఞానము, అదే సత్యము, అదే ఎరుక, అదే ఉనికి, అదొక పూర్ణత్వము. అందులో అసలు నశించేది ఏమి ఉండదు. అక్కడికి వెళ్తే తృప్తి వస్తుంది. ఎందుకంటే శరీరం నశించిపోద్దని దానికి తెలుసు. నువ్వు అక్కడికి వెళ్ళి శరీరాన్ని చూసినప్పుడు నశించిపోయే శరీరం కోసం నేను ఎన్ని పోట్లు ఎందుకు పడుతున్నాను, ఉరికినే ఉన్నన్నాళ్ళు దానికి ఏం అవసరం, అవసరాలు తీరుద్దాం అనేటువంటి భావన వస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ నేనులోంచి నేను చూస్తే, ఆ మూల నేనులోంచి నేను చూస్తే, ఆ సంపూర్ణత్వంలోంచి, ఆ ఎరుకలోంచి, ఆ ఉనికిలోంచి, ఆ సత్యములోంచి, ఆ శక్తిలోంచి, ఆ అనంత జ్ఞానంలోంచి నేను చూస్తే ఈ మనసు అనేది కేవలము శరీరము వలన, శరీర క్రియల వలన ఏర్పడిందే తప్ప ఈ మనసు అసలు ఉన్నది కాదు, లేనిది కాదు. అదొక భ్రాంతి, అదొక భ్రాంతి. శరీరం ఉన్నంతకాలం అది కదులుతూ ఉంటుంది అంతే. ఎండమావుల్లో నీళ్లు లాంటిది మనసు, అసలు దానికి విలువ ఇవ్వాల్సిన అవసరమే లేదు అని ఈ జ్ఞానంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ శరీరం ఉన్నంతకాలం అది అవసరం, ఎందుకంటే శరీర నడకకు అవసరమైనటువంటి కంటిన్యూటీ, భావోద్వేగ జ్ఞాపకాలన్నీ మనసులో ఉంటాయి. కాబట్టి శరీరం ఉన్నంతకాలం అది ఉంటుంది. శరీర నాశనంతో అది కూడా వినాశనమే, ఎందుకంటే అది ఉన్నా ఉపయోగం లేదు. శరీరం అలిసిపోయినప్పుడు కూడా అది ఉపయోగం లేదు. నిజంగా ఈ మూల నేనులోకి వెళ్తే అసలు ఆ మనసుని నియంత్రించేయచ్చు, ఎందుకంటే అది లేనిది. దానికి ఉన్నదన్న భావనతో బలమిస్తుంది మనమే, శరీర భావనతో. మూల భావనకి వెళ్ళినప్పుడు లేని మనసు అసలు ఏం చేయగలదు? ఇప్పుడు మనసులో పాములు ఉన్నాయి, లేని పాములు ఎలా కరుస్తాయి మనని? మనసులో డబ్బులు ఉన్నాయి, లేని డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టుకుంటావు? మనసులో భార్య ఉంది, లేని భార్యతో ఎలా కాపురం చేస్తావు? లేని భర్తతో ఎలా కాపురం చేస్తావు? మనసులో ఉంది, మొత్తం మనసులో ఉన్నాయి. వాటిని నువ్వు శరీరంతో ఎలా అనుభవించగలవు? అందుకే మనసులో ఉన్నవన్నీ పొందటానికి శరీరంతో బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటావు వెళ్ళి. ఎంతవరకు? శరీరం ఉన్నంతవరకు. కాబట్టి ఈ జ్ఞానము అంటే ఈ శరీర మనోవిజ్ఞానాలు రెండు అర్థమైపోయినప్పుడు ఈ రెండింటినీ అర్థం చేసుకోగలుగుతుందంటే అది ఎంతటిదై ఉంటుంది? అది పూర్ణత్వం, సంపూర్ణత్వము. అంటే నా వరకు, నాకు సంబంధించిన సంపూర్ణత్వము. పోనీ అది ఎలా ఉందంటే ఇంకా దాన్ని చూసేది ఎవరు లేరు. అదే శరీరాన్ని, మనసుని చూడగలదు, దాన్ని ఇంకా చూడటం ఉంటుందంటే లేదు, చూసేవాళ్ళు లేరు. ఎండింగ్ అదే, అదే నేను. అందుకని అది దానిలో ఏమీ లేదు, అసలు ఉనికి అంటే పూర్ణత్వము, శక్తి. మరి జ్ఞానము తెలియడం, సంపూర్ణ జ్ఞానము తెలియకపోవటం అనేది లేదు. ఆ స్థితినే ఆత్మ సాక్షాత్కారము, మోక్షము అని చెప్పారు. అది మన అసలు స్థితి. దాన్ని నువ్వు ఆధ్యాత్మిక చదువుకొని విషయం తెలుసుకొని కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటూ నిన్ను నువ్వు గమనించుకుంటూ నా ఒరిజినల్ స్థితి ఇది అనే భావాన్ని నువ్వు బలపరుచుకోవాలి. ఆ బలపరుచుకోవడానికి ధ్యానం చేస్తావా, తపస్సు చేస్తావా, లేదా ఇలాంటివి వింటావా, నీకు నువ్వే చెప్పుకుంటావా, ఏదైనా చేయొచ్చు. శ్రవణము, మననము, నిధిధ్యాస, ధారణ ఏదైనా చేయొచ్చు. అలా నీకు ఎలా కుదిరితే అలా చేసుకో. ముందు ఒకవేళ నీకు అసలు తెలియదు అనుకో, విను, ముందు వింటా ఉంటే బలపడతా ఉంటుందిగా. వినదాన్ని మననం చేసుకుంటూ ఉండు. నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నా ఒరిజినాలిటీ ఇదేని. అలాగే శరీర మనస్సులు ఉన్నాయిగా, ఈ మూడు పెనవేసుకుపోయి ఉన్నాయి. ముందే చెప్పాను, నీటిలో రంగు కలిసిపోయింది, బట్ట నీళ్ళల్లో ముంచాం, తెల్లటి బట్ట. ఇప్పుడు ఆ బట్టకి రంగు పడిపోయింది, నీరు పడిపోయింది. ఇంకా దాన్ని వేరు చేయటం కుదరదు. అలా మూడు కలిసి ఉన్నటువంటి స్థితి అలాంటిదో, అలా మనది స్థితి అలాంటిది. శరీరము, మనస్సు ఈ రెండింటితో కలిసిపోయి ఉన్నటువంటి శక్తి అని పేరు పెట్టారు. అదే జ్ఞానము, అదే సత్యము. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. బ్రహ్మము అంటే శక్తి, అదే ఆత్మశక్తి. సత్యం అదే, జ్ఞానం అదే. ఎంత ఉంది అన్నప్పుడు శరీరానికి పరిమితి ఉంది, మనసుకి పరిమితి ఉంది. ఎందుకంటే అందులో ఉన్న ఆలోచనలన్నీ పరిమితంగా ఉంటాయి, కొద్దిగా వస్తుంటాయి.
కానీ దానికి పరిమితే లేదు, అనంతము అన్నారు. ఎంత ఉంది అంత ఉంది అని అసలు సబ్జెక్ట్ పుట్టదు అక్కడ. అందుకని నేను అనంతం అని వదిలేశారు. ఉన్నాను అన్న భావన ఉంటుంది, అది నేను ఒరిజినల్గా. దానికి మరణము లేదు, దానికి కోరిక లేదు, దానికి ఆకలి లేదు, దానికి దప్పిక లేదు, అవన్నీ శరీరానికే ఉన్నాయి. అక్కడ దాకా నేను వెళ్ళిపోగలిగినప్పుడు, అది నేనని నిజంగా స్థిరపడి నమ్మగలిగినప్పుడు, ఎందుకంటే సత్యమేక నమ్మటం ఎందుకు, భావానుభవం అంతే. అది నిన్ను పరిశీలించుకుంటే తెలుస్తుంది. ఆ స్థితిలో కూర్చొని శరీర మనస్సులను చూడటం అనేది నాకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తృప్తి సంతృప్తి అన్నీ వచ్చేస్తే నేను అసలు మంచిగానే జీవిస్తాను. ఎందుకని శరీరం వాహనంతో నాకేం ప్రాబ్లం ఉంది, దానికి కావలసిన ఇంధనం పోస్తే సరిపోద్ది అంతే. అప్పుడు ఆ వాహనానికి అవసరమైంది మనసు, కంటిన్యూటీ జీవిత గుర్తింపు కోసం. అది వాహనం తాలూకా భాగమే, వాహనంలోనే ఉంటుంది అది కూడా. కాబట్టి రెండింటిని నడుపుకుంటూ వెళ్ళిపోతాను. అవి నేను కాదన్న భావన నాకు వేరుపడిపోద్ది. అవి నాలోనే ఉన్నాయి, వేరుపడిపోద్ది. ఇప్పుడు మన తల మీద జుట్టు ఉంటుంది, మన శరీరంలో అనేక చోట్ల జుట్టు ఉంటుంది, దాన్ని కత్తిరిస్తే మనకేం బాధ ఉండదే, కానీ శరీరంలోనే ఉంటుంది, అది ఎదుగుతూనే ఉంది. అంటే చైతన్యంతో కూడిన జడత్వం మన శరీరంలో, జుట్టు గోల్డ్ సేమ్ అలాగే ఉంటుంది. అది మనోశరీరాలను నడుపుకుంటూ నా మూలస్థానంలో నేను కూర్చోగలను. ఆ మూలస్థానకు సంబంధించినటువంటి ఒరిజినల్ నేనుని నాకు తెలియజేసేటువంటిదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. దీన్ని పూర్వీకులైన మహాత్ములు వారు అనుభవం పొంది మనకు అందించారు. దాన్ని మనం కొంచెం అందుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా సందేహాలు ఉంటే మళ్ళీ అడగండి. ఇది రోజు గుర్తు చేసుకునే ప్రాసెస్ అంతే. ఇదొక ఆధ్యాత్మిక చదువు, ఇదొక పాఠ్యాంశముల ఒక స్కూల్లో విద్యార్థి చదువుకున్నట్టు చదువుకోవటమే. అలా మన మూలభావంలో స్థిరపడినప్పుడు శరీర మనస్సులు మనకు అసలు పెద్ద విశేషము అనిపించదు. మూలభావంకి వచ్చే వరకు శరీర మనస్సులే నేను అనుకుంటున్నాం కాబట్టి సంతృప్తి తృప్తి అనేది అసలు ఉండదు. కాబట్టి దుఃఖభావం అసలు పోదు, భయభావం అసలు పోదు. ఎప్పుడైతే రెండింటిని గమనించి ఆ మూలభావంలో స్థిరపడిపోయి అది నేను అనుకుంటామో, ఆ మూలతత్వం నేను అనుకుంటామో, ఆ సంపూర్ణత్వం నేను అనుకుంటామో, శరీర మనస్సులను భిన్నంగా చూస్తాం కనుక వాటి పరిమితిలో వాటికి ఏం కావాలో అవి సమకూర్చి పెడతాం అంతే. దానివల్ల వచ్చే నష్టం లేదు, లాభం లేదు. అది నన్ను ఇబ్బంది పెట్టదు, భయపెట్టదు, బాధ పెట్టదు, ఎక్కడికి ఈడ్చికెళ్ళదు. అది ఫుల్లీ కంట్రోల్డ్గా చక్కగా బతుకుద్ది, హాయిగా బతుకుద్ది. ఇది మనం తెలుసుకోవటం వలన వచ్చేదే తప్ప మనం దేన్నో నమ్మటం వలన, దేన్నో అనుసరించటం వలన ఏమి రావు. అందుకే మనుషుల్లో మార్పులు రాకపోవడానికి ఇది కారణం. నీ చదువు నువ్వు చదువుకోవట్లా, నీ గురించి నువ్వు తెలుసుకోవట్లా. చూడండి, అర్థమైతే ఆచరించుకోండి. అర్థమయ్యి ఆచరించుకునే వాళ్ళు సందేహం వస్తే అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ తప్పకుండా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నేను చెప్పింది అసలు నచ్చని వాళ్ళు, అయ్యా మీ పాదాలకు నమస్కారం, తల్లులు మీ పాదాలకు నమస్కారం, మీకు నచ్చిన విధానాలలో, మీ పద్ధతుల్లో, మీ మతాలతో, మీ గురువులతో, మీ సంబంధించిన విధానాలతో హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుడను. నేనేదో చదువుకుంటూ, నాకు నచ్చింది చదువుకుంటూ, నాకు అర్థమైంది చదువుకుంటూ, ఆ చదువుకుంటున్నటువంటి పాఠ్యాంశాలను తోటి మిత్రులతో పంచుకుంటున్న, అది కూడా చెప్పండి అని అడుగుతున్న వాళ్ళతో. అంతే. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.